ప్రియ సంగమా, దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ కూడా దేవుని సన్నిధిలో శుభం తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మార్చి మాసం ఆఖరి ఆదివారము. మరి యూదులుగా ఒకనాడు మరి వారు జరుపుకునే ఒక గొప్ప పస్కా పండుగ సమీపిస్తుండగానే యేసు ప్రభు ఆయన సిలువలో మరణించాడని మనందరం కూడా ఎరిగిన వారమై దేవుని సన్నిధానాన మరి ముఖ్యంగా ఆయన బిడ్డలుగా ఈ సమయంలో మనమైతే ఒక ఆచారంగా ఈ లోకంలో మరి ఈ యొక్క లెంట్ డేస్ అలాంటివి ఆచరించకపోయినప్పటికీ కూడా దానికంటే ఇంకెక్కువగా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవటానికి దేవుని యొక్క వాక్యంలోంచి అనేక సంగతులు నేర్చుకుంటూ ధ్యానిస్తూ ఆ వాక్యాల ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని ఇంకా మెరుగైన శ్రేష్టమైన పరిశుద్ధమైన దేవుని రాజ్యానికి అంగీకారమైన బ్రతుకులు బ్రతకటానికి ఇంకా దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయం తీద్దాము. ఆదికాండము 19వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము ఇలాగున రాయబడింది. దేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి దీనిలో ప్రతి భాగంలో నుంచి కూడా ఆయన మనకు నేర్పించే సంగతులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆదికాండం 19. ఆ సాయంకాలంన ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని వద్ద కూర్చుండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసునింటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కనుక్కోండి, మీరు పెందల కడని లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునన్ను. అందుకు వారు అలా కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చమని చెప్పి దేవుని యొక్క వాక్యములో అబ్రహాము కాలంలో జరిగిన ఈ ఘటనలో దేవుడు ఈరోజు ఒక సత్యాన్ని నేర్చుకోవడానికి మనకి ఇస్తున్నాడు. అబ్రహాము మరి జీవించిన కనాను ప్రాంతంలో, దక్షిణ కనానులో ఆయన నివసించిన ప్రాంతానికి దగ్గరలోనే 2 పట్టణాలు ఉన్నాయని, అది సొదొమ గొమొర అని. అలాంటి సొదొమ గొమొరకి దేవుని యొక్క దూతలు 2 వచ్చారని, ఆ దూతలు వచ్చినప్పుడు ఆ పట్టణంలోనే గవిని దగ్గర ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు మరి యొక్క బైబిల్ చెప్తుంది. ఎవరు ఆయన పేరు? కనుక ఆ లోతు అనే ఆయన వీళ్లను ఎంతగానో సాధారణంగా ఆహ్వానించి ఇంకెక్కువగా అడిగి, మా ఇంట్లో ఉండండి అంటే వాళ్ళు మేము లేదు వీధిలోనే ఉంటామంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన బతిలాడిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంట్లోకి వెళ్ళడం వీళ్ళిద్దరు కొత్త వాళ్ళు. ఆ యొక్క జనులు, ఊరి జనులందరూ చూసి కూడా ఆ ఇంటి దగ్గర గుంపు కూడి వారు ఆ యొక్క నీచమైన ఈ భూమి మీద దేవుడి యొక్క సన్నిధిలో భయంకరమైన పాపము, లైంగికమైన ఆ యొక్క భయంకరమైన తప్పిపోయిన ఒక పాపం గురించి వాళ్ళు ఆలోచన చేస్తారు. వాళ్ళు ఆలోచన చేస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ ఇంటి దగ్గర తలుపు వేసి లోతు కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళిద్దరూ పరదేశులు కనుక, వాళ్ళు ఈ దేశానికి చెందిన వాళ్ళు కాదు కనుక, వాళ్ళు ఫారినర్స్ కనుక వాళ్ళను కాపాడాల్సిన బాధ్యత. మన భారతదేశం కూడా ఎవరైనా ఇండియాకి ఫారినర్స్ వస్తే వాళ్ళకు చాలా సెక్యూరిటీ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే దేశం యొక్క పేరు మరి ప్రపంచ దేశాల్లో నాశనం అయిపోతుంది కనుక. ఎందుకంటే దాన్ని బట్టి టూరిజం దెబ్బతింటుంది కనుక, ఆ తర్వాత దేశం యొక్క విలువ దెబ్బతింటుంది కనుక, జాతి యొక్క పరువు పోతుంది కనుక, ఈ దేశస్తులు ఎంతెంతగా ఒకరినొకరు మరి హింసించుకొని బాధ పెట్టుకున్నా వేరే దేశస్తులు వచ్చినప్పుడు వారి యొక్క ప్రొటెక్షన్ ప్రోటోకాల్ చాలా హైగా ఉంటుంది కనుక, అలాగున ఇదిగో ఈ యొక్క ఆనాడే లోతు ఈ పట్టణానికి వచ్చిన ఈ పరదేశులను కాపాడటానికి తన ఇంటిలో పెట్టుకొని వారికి భోజనం పెట్టిన తర్వాత ఆ ఇంటి దగ్గర గుమిగూడిన ప్రజలను బట్టి లోతు చాలా బాధపడ్డాడు. కానీ మరి నేనేం చేస్తానులే అనుకోలేదు. కానీ అతను వెళ్ళి వాళ్ళని కాపాడటానికి తన కుమార్తెలనైనా పంపిస్తానని చెప్తున్నాడు. అలాగున ఆ పరిస్థితిలో అలాగున అతని ఆలోచన మరి ఏమైపోయిందో కానీ భయానికి అలాగున్న తర్వాత వాళ్ళెవ్వరు కూడా ఆయన మాట వినలేదు. కానీ ఒక మాట అంటారు చూడండి, 19వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యంలో 9వ వచనంలో అంటారు, ఈ మనుషులు నా ఇంటికి వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మని వారు వీడెవడో మనలోకి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండ చూచుచున్నాడు. పరదేశిగా వచ్చాడని, లోతునే ఆ దేశానికి పరదేశుడు వచ్చాడు. మళ్ళీ ఆయన ఇంకొక పరదేశులను తన ఇంట్లో కాపాడడానికి ప్రయత్నం చేసినప్పుడు లోకల్ వాళ్లకు చాలా బాధ కలిగిపోయింది. నువ్వు ఎవడివి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నావని. కనుక ఒక లాస్ట్ ఒక 1 year నుంచి మహారాష్ట్రలో కూడా అందరూ కూడా మరాఠీ మాట్లాడాలని కొడుతున్నారు. మరాఠీ మాట్లాడకపోతే వేస్తున్నారు ఒకటి. చాలామంది వాళ్ళకు మరాఠీ రాదు, ఎట్లా వస్తుందండి కదా. కొంతమందికి చిన్నప్పుడు వాళ్ళు మరాఠీ అంటే ఆ యొక్క పుట్టితే మరాఠీ ఆ యొక్క కుటుంబాల్లో పుట్టి ఉంటే ఆ భాష కనుక వస్తుంది, లేదని కనుక హిందీ మాట్లాడితే కొడుతున్నారు. అది పెద్ద రచ్చ అయింది ఇండియాలో మనకు తెలుసు కనుక. అంటే మహారాష్ట్రలో ప్రతివాడు మరాఠీ మాట్లాడాలి. ఒక పిచ్చి వెర్రి ఎక్కిన తర్వాత ఎన్నో అది మనకు యాక్చువల్గా అయితే ముంబై అది ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటారు కనుక మరి ప్రపంచంలో
అలాంటి పేరు కూడా దానికి వచ్చింది. మన బిజినెస్లు అన్నీ, ఆఫీసులు అన్నీ ఎక్కువ అక్కడే కనుక, ఇండస్ట్రీస్ కంటే కూడా ఉన్నాయి కనుక అలాగున్నప్పుడు అక్కడ అన్ని ప్రాంతాల వాళ్ళు ఉంటారు. మన తెలుగు వాళ్ళే దాదాపు ఒక ఎన్ని లక్షలు ఉన్నారో తెలియదండి, ఒక 1/2 కోటి కూడా ఉంటారు. మీరు అంతమంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. కాబట్టి అందరికీ రాదు కదా మరాఠీ. ఈ యొక్క స్థానికత్వం అనేది చాలా ఇంపార్టెంట్ కనుక ఇతడు పరదేశీ, మన దేశస్థుడు కాదు, ఎక్కడి నుంచో వచ్చి మనకే నేర్పిస్తున్నాడని ఈ లోకల్ డామినేషన్ అంటారు. అంటే స్థానికంగా ఉండే ఆ యొక్క బలము, స్థాన బలం ఎంత ఉంటుందంటే అతన్ని లోతునిగా లెక్క చేయట్లేదు వాళ్ళు, ఏ మార్గం కూడా మర్యాద ఎట్లేదు. మరి ఆ పరిస్థితిలో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఇంటి దగ్గర జరుగుతున్న గొడవ, ఆందోళన, ఆ భయంకరమైన పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించండి. ఆ పరిస్థితుల్లో లోపల ఉన్న ఆ యొక్క దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చూడండి 19వ అధ్యాయంలో దేవుడి యొక్క వాక్యము 10వ వచనం చూస్తే, అయితే ఆ మనుష్యులు తమ చేతులు చాపి, ఇక గొడవ ఆగేటట్టు లేదు, వాళ్ళు బయటకు వచ్చి మరి అందరినీ కొట్టాలా, లేకపోతే అందరితో మాట్లాడాలా, అందరితో సరిచేసి మీరు వెళ్ళిపోండి, కాదు ఇది పని తప్పు అని ఏమీ చెప్పట్లేదండి. కనుక అక్కడ 10వ వచనంలో అయితే ఆ మనుష్యులు తమ చేతులు చాపి, ఇక్కడ వాక్యంలో ఒక తేడా కనిపిస్తుంది చూడండి. 19వ అధ్యాయం 1వ వచనంలో ఆ ఇద్దరు దేవదూతలు, ఇక్కడ మనుష్యులు కనుక మరి బైబిల్లో ఇంత మరి అంటే కాంట్రడిక్ట్గా అక్కడేమో రాసి కనుక ఎవరైనా ఈ బైబిల్ చదివి ఇదేంటిది ఇలాగున్న ఇంత ఇదిగా ఉంది బైబిల్, ఇంత అంటే లోపముతో ఉంది, ఇక్కడ దేవదూతలు అని చెప్పి ఇక్కడ మనుష్యులు అంటున్నారు ఏంటి అని చెప్పి బైబిల్లో ఇలాంటివి ఎన్నో ఉంటాయి కనుక అది బైబిల్ చదివి అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. దానికి ముందు అధ్యాయం చూస్తే దేవుడు ఆయన ఇంటికి వచ్చాడని, అబ్రహాము దగ్గర నుంచి యెహోవాగా, కుమారుడిగా, క్రీస్తుగా, ఆత్మగా 3 వ్యక్తులు ఉన్నారని భూమి మీద ఆయన దర్శించినప్పుడు ఆ యొక్క యెహోవా దేవుడనే ఆయన తండ్రి అయిన దేవుడు అబ్రహాముతో ఉండిపోతే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మదేవుడు ఇక్కడికి వచ్చి ఉండాలి, మనుష్య రూపం దాల్చి కనుక. సో దీని గురించి బైబిల్లో ఆ యొక్క క్లారిటీ లేదు, కానీ బైబిల్ అది చెప్తుంది. వాళ్ళు మనుష్యులు దేవదూతలు అని రాసి మళ్ళీ ఇక్కడ మనుషులు రాస్తుంది. ఇవి రెండూ నిజం కాదు. నెయిదర్ దే ఆర్ ఏంజల్స్ నార్ దే ఆర్ హ్యూమన్స్. 100% దే ఆర్ గాడ్, అంతే, గాడ్ ఆఫ్ ట్రినిటీ, దేవుడు కనుక అంతే. సో బైబిల్లో ఉండే అనేక మిస్టరీస్ మనకు తెలియదు కనుక మరి ఆ మిస్టరీస్ మనం తెలుసుకుంటూ పోతున్నప్పుడే బైబిల్లో తెలుస్తుంది తండ్రి అయిన కుమారుడైన ఆత్మ అయిన దేవుడే అబ్రహామును దర్శించి లోక విమోచన కొరకే, లోకాన్ని రాజ్యం కట్టడానికి కానీ, ఆయనలోంచి విమోచకుని పంపడమే కానీ, దేవుడి కొరకు భూమి మీద ఒక రాజ్యం, ఇదంతా అబ్రహాములో ఉన్న ప్రణాళిక కనుక దాన్ని నెరవేరుస్తున్నప్పుడు, ఇలాంటివి జరుగుతున్నప్పుడు దేవుడు మనకు ఆ యొక్క దేవదూతలని చెప్పి మనుషులను రాసినంత మాత్రాన బైబిల్ తప్పు కాదు. ఈ బైబిల్లో తప్పులు పట్టుకోవాలనుకున్న ఎంతోమంది వాళ్ళు క్రిస్టియన్స్ అయిపోయారు కనుక మనం కూడా ప్రార్థన చేయాలి. ఇప్పుడు తెలుగు వాళ్ళ మధ్యలో కూడా చాలామంది బయలుదేరారు, వాళ్ళందరూ క్రిస్టియన్స్ అవుతారు. వాళ్ళందరూ ఎందుకంటే దేవుడు సత్యము కనుక, సత్యమందు ఆయన మనల్ని స్థాపిస్తాడు కనుక, సత్యమే మనకు స్వతంత్రం ఇస్తుంది కనుక, సత్యము జీవమై ఉన్నది, ఇట్స్ అ లైఫ్ కనుక ఎవరైనా ఈరోజు సత్యాన్ని వదిలిపెడితే వాళ్ళ బ్రతుకు మరి ఆ యొక్క మరణంలోనే, ఆ మరణం నుంచి నిత్య మరణంలోకి వెళ్ళిపోతారు కనుక బైబిల్లో ఎక్కడ దేవుడు అబద్ధం రాయడానికి లేదు, దేవుడు కల్పించి రాయటానికి లేదు, దేవుడు మనల్ని భ్రమపరచడానికి ఏది రాయనక్కర్లేదు ఆయనకు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఈజ్ అ గాడ్ కనుక, ఆయన క్రియేటర్ ఆయన కనుక. దేవదూతలు మనుష్యులు వాళ్ళు మనుష్య రూపముగా కనిపిస్తున్నారు, వాళ్ళు దేవదూతలకు ఎంత శక్తిగా కనిపిస్తున్నారు. దో దే ఆర్ నాట్ ఏంజల్స్ కూడా కాదు, దే ఆర్ గాడ్, అంతే. దేవుడు గాడ్ ఇన్ స్పిరిట్ అండ్ గాడ్ ఇన్ సన్, అంతే. కనుక అలాగున వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారు చూడండి, లోతును కాపాడే బాధ్యత తీసుకొని 2 చేతులతో వాళ్ళు ఏం చేశారంటే అతన్ని లోపలికి తీసుకొని తలుపు వేశారు. తర్వాత బైబిల్ చెప్తుంది అక్కడ ఉన్న చిన్నలు పెద్దలని రాశాడు చూడండి. చిన్నపిల్లలు కూడా ఆ పాపానికి అలవాటు పడిపోయారు, ముఖ్యంగా టీనేజ్ వాళ్ళు అయి ఉంటారు కనుక. అలాగున వాళ్ళంతా ఇంటి దగ్గర గుమిగూడి ఆ యొక్క గొడవ పెరుగుతున్నప్పుడు వెంటనే వీళ్ళను లోపలికి తీసుకొని ఆ యొక్క లోపడున్న ఈ మనుషులు కనుమబ్బు కలుగజేశారు. సో కనుమబ్బు ఎవరైనా కలగజేయగలుగుతారా కదండి అంటారేంటి, చాలామంది చేస్తారు మనోళ్ళు కనుక. అది పెద్ద నేర్చుకున్న ట్రిక్ కనుక. భర్తకు కనువిప్పు కలుగజేస్తారా, యొక్క పిచ్చోడు తిరుగుతూ ఉంటాడు కదా. భార్యకైతే ఇంకా పెద్ద పెద్ద కథలు చెప్పి కనువిప్పు కలిగేస్తారు. ఈరోజు కదా ఎన్ని బ్యాంకులకు చేయట్లేదండి, ఎన్ని చోట్ల చేయట్లేదు. సో ఇది మనుషులకు అలవాటే, కానీ ఇలాంటిది కాదు, ఫిజికల్గా వేరేగా చేస్తారు కానీ, కిలాడీలుగా ఉండి మోసం చేస్తారు కనుక. మరి ఇలాంటిది అయితే మనం చేయలేం, కానీ దానికి కొంచెం ప్రాక్టీస్ అయితే చేస్తారు కదండి. అప్పుడప్పుడు ఆలోచించండి, వారు పిన్నలు మొదలుకొని పెద్దల ఇంటి ద్వారం దగ్గర వారికి కనుమబ్బు కలుగ చేయగా వారు ద్వారము కనుగొనలేక విసిగిపోయారు.
అప్పుడు ఆ మనుషులు లోతుతో ఇక్కడ నడచండి, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు, నీ అల్లుని నీ కుమారుని నీ కుమార్తెను ఊరిలో నీకు కలిగిన దాన్ని కొందరిని వెలుపలికి తీసుకొని రమ్ము, మేము ఈ చోటును నాశనం చేయబోతున్నామని ఒక మాట చెప్పారు. సో లోతుకి మాట చెప్పినప్పుడు లోతు రియాక్షన్ ఏంటి? లోతు ఏం చేశాడు? వెంటనే అతను మాట్లాడకుండగా మరి కనుమబ్బు కలుగజేశాడు కనుక ఇప్పుడు మళ్ళీ మెయిన్ డోర్ తీసుకొని పోయినా కనపడడు వాళ్ళకు. ఎందుకండి వాళ్ళకు అంత మంచిగా? ఇప్పుడు మళ్ళీ లోతు ఏ డోర్లోంచి పోయాడు రాయలేదు చూడండి మనకు. ఆయన వెళ్ళి తలుపు వేసుకొని ఆయన తలుపు బయటికి వెళ్ళి తన వాళ్ళని కాపాడుతూ గడియపెట్టి ఈ యొక్క వచ్చిన మనుషులు దేవదూతలను కాపాడటానికి ఆ ఊరి ప్రజలతో మాట్లాడాడు. కానీ ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు, నువ్వు వెళ్ళి ఇక్కడ నీకు అయిన వాళ్ళని తీసుకొని రమ్మన్నప్పుడు లోతు ఎందుకు అనలేదండి? ఇప్పుడు నన్ను బయటికి పోతే వాళ్ళు నన్ను చూస్తారు, బయటికి పోతే నన్ను పట్టుకుంటారు, బయటికి పోతే నన్ను మరి కొడతారు, హింసిస్తారు అని ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళు కనుమబ్బు కలగజేసినాక మెయిన్ డోర్ ఓపెన్ చేసుకొని పోయి ఉంటాడండి లోతు. ఎందుకంటే వాళ్ళకి అది తెలియట్లేదు. కానీ దేవుడు అలా ఎక్కడి నుంచి వెళ్ళినా కానీ కనపడకుండా చేయగలుగుతాడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆ ఇంటిలో మరి ఆ యొక్క చెప్పినప్పుడు అతను బయటికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. కానీ ఒకటి, ఈ పట్టణాన్ని నాశనం చేయొద్దు అని ఎందుకు అడగలేదండి? ఎప్పుడన్నా ప్రశ్న వేసుకున్నారా? చూడండి, ఆయన లోతు 19వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. వాళ్ళు 13, మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి, వాని గురించిన మరో యెహోవా సన్నిధిలో గొప్ప దాయను కనుక దాన్ని నాశనం చేయుటకు యెహోవా మమ్మను పంపెనని చెప్పగా లోతు బయటికి వెళ్తున్నాడు. వెళ్ళి తన కుమార్తెలకు పెండ్లాడినన్నా ఎవరో అల్లుల్లో ఎంగేజ్మెంట్ వాళ్ళని పిలవటానికి వెళ్ళాడు. కానీ తన ఇంటిలో మోకరించి కానీ ఆ యొక్క దేవదూతలు ఆ మనుషులు ఆ దైవ స్వరూపాలు ఎదుట మోకరించి కానీ వేడుకొని కానీ ప్రార్థన చేసి ఈ పట్టణాన్ని నాశనం చేయొద్దు, ఈ పట్టణాన్ని నాశనం చేయొద్దు అని ఒక్క మాట ప్రార్థన చేయలేదండి. ఎందుకు చేసుకుండకపోవచ్చు? ఎందుకంటే లోతు అప్పటికే ఆయన ఈ పట్టణంలో ఎప్పటి నుంచో ఆయన నీతిని ప్రకటిస్తున్నాడు. ఇలాగున బ్రతకద్దు అని చెప్పి వాళ్ళ మధ్యలో తను గాయపరచుకుంటూ బాధపరుచుకుంటూ తను వాళ్ళ మధ్యలో దుఃఖిస్తూ చాలా కాలం గడిచిపోయింది వాళ్ళ పాపం. ఈ లోతు వాళ్ళ పాపాల్లో ఏ పాపంలో పాలిభాగస్తుడు కాలేదు. ఆయన భార్య కానీ పిల్లలు కానీ అలాంటి పాపంలో లేరు. కానీ ఆ పట్టణస్థుల కొరకు ఎంతకాలమో వాళ్ళ మధ్యలో నీతిని సువార్తను ప్రకటించిన రీతిగా బతికాడు. కానీ ఈరోజు ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చిన ఈ దైవ స్వరూపులు వీళ్ళను ఎందుకు అడగలేదండి? ఎందుకు అడగలేదంటే మరి ఇంతకుముందు అధ్యాయంలో అబ్రహాం ప్రార్థన చేశాడు, దేవా ఆ యొక్క సొదొమ గొమొర్రాలో 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నువ్వు వదిలిపెట్టాలి అని చెప్పి దేవుడితో ఎంత గోసాడి ప్రార్థన చేశాడు, ఎంత గొప్ప విజ్ఞాపన ప్రార్థన చేశాడు. సో చాలామందికి ప్రార్థన విషయం కూడా ఈరోజు క్రైస్తవులు దిక్కుమాలిన స్థితిలో ఉన్నారు. విజ్ఞాపనకి మనవులకు తేడా తెలియకుండా ఉందండి. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ సప్లికేషన్ అండ్ ఇంటర్సెషన్. చాలా తేడా ఉంది. కనుక ఈ లోకంలో ఏ లాయర్ పోయి తన కేసును వాదించుకోడు, ఎప్పుడు వేరేళ్ళ కేసు తీసుకొని వాదిస్తాడు. దాన్ని అడ్వకేషన్ అని కదా, ఇంటర్సెషన్ అని అంటారు. కనుక ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, అబ్రహాము ఈ యొక్క ప్రజల కొరకు గొప్ప విజ్ఞాపన చేశాడు. నా కొరకు నేను చేసుకుంటే అవి మనవులే, నా కొరకు నేను చేసుకుంటే దాని ప్రార్థన మనవులు విన్నపాలు అనుకోవచ్చు. కానీ ఇతరుల కొరకు చేసినప్పుడే విజ్ఞాపన. మొన్న ఇక్కడ శుక్రవారం ప్రార్థన పెట్టినప్పుడు పంపించాం కూడా, అనౌన్స్ కూడా చేశాం. కానీ ఎంతమంది అండి చిన్నపిల్లల కొరకు ప్రార్థన చేయడానికి వచ్చిన వాళ్ళు? చాలా బాధపడ్డాను ఆ రోజు. మీకు జనవరి నుంచి ఈ యొక్క శ్రీరామనవమి వచ్చింది, మన 27వ తారీఖు వరకు శుక్రవారం వచ్చిన ఒకే హాలిడే ఈ సంవత్సరంలో అనుకుంటే, ఇంకా ముందున్నాయో తెలియదు. కానీ అప్ టు దిస్ పాయింట్ 3 నెలల్లో ఒక్క రోజు హాలిడే వస్తే ఇదిగో డీకెన్స్తో పాటు, క్వైర్ వాళ్ళతో పాటు, సండే స్కూల్ టీచర్స్తో పాటు చెప్పుకునే వాటితో సిగ్గు వదిలి కదండి మేము ప్రార్థన చేయము. సో డిసప్పాయింటెడ్. ఆ రోజు వచ్చారు ఒక 45 మంది అయితే వచ్చారు. ఆ రోజు ఎక్కడున్నారు మీరు? అసలు సొదొమ గొమొర్రా పట్టణాల కొరకు అబ్రహాం ప్రార్థన ఎందుకు చేశాడు? ఆయన ఎంత ధనం ఉంది ఆయన దగ్గర. 319 మంది పనిచేస్తున్నారు ఆయన ఇంటిలో. మన ఇంట్లో తిప్పి కొడితే 2 లేరు కదండి. ఒక సర్వెంట్ ఉంటే వచ్చి వెళ్ళిపోతుంది. మన ఇంట్లో ఉండి ఏం చేయరు పని వాళ్ళు కదా. ఇప్పుడు జగను పెద్ద వాళ్ళు అంటే ఈ లోకములు ధనవంతులు కోటీశ్వరుడు ఇళ్ళలో ఎంతోమంది ఉంటారు పని వాళ్ళు, ఉండొచ్చు మీ ఇంట్లో కూడా. ఒక్కడు 319 మంది ఆయన దగ్గర పనిచేస్తారు. అలాంటి ధనవంతుడైన అబ్రహాము లేచి మైదానంలో దేవుడి దగ్గర ఎంతసేపు గడిపాడు ప్రార్థన, ప్రేయింగ్ ఫర్ ద కంట్రీస్, ప్రేయింగ్ ఫర్ ద సిటీస్.
ఆలోచించండి, మీరు ఎంతమంది వచ్చారండి మొన్న పిల్లలు VBSలో ఒక్కసారి సువార్తను వినటానికి మనం అవకాశం ఇస్తాం కదా. ఎంత బాగా ప్రార్థన చేశామండి, మంచిగా వచ్చారు మన పిల్లలందరూ కూడా వచ్చారు. కావాలంటే నేను ఎండింగ్లో నిలబెడతాను ఎవరు వచ్చారు. మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? ప్రార్థన చేసే అవకాశం, ప్రార్థన చేసే, సరే మాకు హాలిడే లేదు, మాకు అది లేదు, ఇది లేదని ఎన్ని చెప్తున్నారు. ఆ రోజు ఒక్కరోజు వచ్చిందిగా, సేమ్ డే హాలిడే, సేమ్ డే ఫ్రైడే, అదే వచ్చింది. ఆలోచించండి. బైబిల్ చెప్తుంది మనల్ని మనం ప్రార్థనకు సమర్పించుకోకుండా చేసేదేమీ ఉండదు కనుక, ఒక నీతిమంతుడి ప్రార్థన అది బహు బలమైనదై ఉంటుంది కనుక. సో మనమందరం నీతిమంతులమే క్రీస్తులో, కానీ భారం ఉండాలి కనుక ఇదిగో ఈ యొక్క అబ్రహాము విజ్ఞాపన చేశాడు. లోతు ఇప్పుడు విజ్ఞాపన చేయడానికి కాదు, తన్ను కూడా కాపాడుకోవాలంటే అతను మనవి, సప్లికేషన్ అంటారు ఇంగ్లీష్లో, ఇంటర్సెషన్ అనేది వేరు. మనమందరము కూడా మన కొరకు ప్రార్థించుకోవటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. మన కోరికలు తీర్చుకోవటానికి, గొంతమ్మ కోరికలు తీర్చుకోవటానికి, మన అవసరతలు తీర్చుకోవటానికి, మన అక్కరలు తీర్చుకోవటానికి, మన ఆశలు తీర్చుకోవటానికి, మన ఆశయాలు నెరవేర్చుకోవటానికి, మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావటానికి ప్రేయర్ అస్సలు అవసరం లేదండి. ఎట్లా బతికినా ఏదైనా అవి జరిగిపోతాయి. కానీ ప్రార్థన ఎప్పుడు నశించుచున్న ఆత్మలు, దుర్మార్గతలో, పాపములో, శాపములో, గెయిజం, లెస్బియనిజం అని చెడిపోయారు ఈ పట్టణంలో. స్త్రీలు స్త్రీలతో, పురుషులు పురుషులతో అవాచ్యమైన చేస్తూ అలాంటి శాపగ్రస్తమైన బతుకుతుంటే ఈ పట్టణాలు నశించిపోవడానికి ప్రార్థన చేయడానికి అబ్రహాం ప్రార్థన చేశాడు. మరి లోతు ఇప్పుడు ఆ ఇంటిలో వాళ్ళకి ఎందుకు ప్రార్థన చేయట్లేదు? లోతు ఎందుకంటే ఇప్పుడు ఆ దేవదూతలకి తెలుసు, ఎందుకంటే ఆ వచ్చిన వాళ్ళకు ఇంత ఇప్పుడు ఏం ప్రార్థన చెప్తారు, వాళ్ళు మంచోళ్ళే అని ఏం చెప్పగలుగుతాడు? లోతు చెప్పగలుగుతాడా? కదండి. చాలాసార్లు కదండి అంటారు. ఏమంటే ఒకసారి ఒక ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక తండ్రి చెప్తా ఉన్నాడు, ఏమనంటే మా పిల్లోడికి బూతులు ఏమి, అప్పుడే వాడు బూతులు ఆడితే సిగ్గుపాయ వాళ్ళ ముందే. ఒక్కోసారి మనం చెప్పినవి కదండి చాలాసార్లు అవి చాలా అంటే నమ్మటానికి వీలుకు ఉండదు. చాలామంది చెప్పుకుంటారు మావాడు మంచివాడని కదా, మావాడు మంచిగా చదువుతాడని చెప్తే అప్పుడే వాడు రిపోర్ట్ తీసుకొస్తే బ్లాంక్. చాలాసార్లు అండి, ఎన్నిసార్లు కూడా అలాగున్న చెప్తారు, వీళ్ళు మనోడు బాగా డ్రైవింగ్ చేస్తాడని కదా, తీసుకెళ్ళి కింద పడేస్తుంటే. సో లోతుకి అడిగే ఆ సీన్ లేదండి. కళ్ళతో చూశారు ఎంతమంది గుంపు కూడి దుర్మార్గులు శరీరెచ్చల వాంఛలతో ఆ యొక్క శాపగ్రస్తమైన బతుకుతున్న ఆ ప్రజల గురించి ఆ యొక్క దేవదూతలకు అయ్యా అని చెప్పి ఆయన కానీ ఆయన భార్య కానీ ఈ పట్టణాన్ని నాశనం చేయొద్దని మోకాళ్ళలోనికి వాళ్ళు ఏమీ ప్రార్థన చేయలేకపోయారండి. ఎందుకంటే ఎవిడెన్స్ ఆ రోజే చూశారు, అప్పుడే చూశారు. ఇంకా ఈ దుర్మార్గులు, ఈ వీళ్ళ గురించి ఎవరు ప్రార్థన కనుక లోతు ప్రార్థన చేయకుండా ఏం చేశాడండి, అతడు వెళ్ళిపోయి ఆ యొక్క తన యొక్క సమీప బంధువులు లేకపోతే ఆ కళ్ళు లాంటి వాళ్ళకి వెళ్తే వాళ్ళు అతన్ని హేళన చేశారు. ఎందుకు హేళన చేశారంటే రాత్రి ఇంటికాడ గోల జరిగింది కనుక ఏదో నాశనం వచ్చేస్తుంది కనుక అని చెప్పి అతను అట్లా భ్రమపడుతున్నాడు అని చెప్పి అతడి యొక్క మెంటల్ స్టేజ్ సరిగ్గా లేదు, డిస్టర్బ్ అయి ఉన్నాడు కనుక అలాగున. మనం కూడా చాలాసార్లు ఈ లోకానికి చెప్తుంటే అట్లే అనుకుంటారు, పాపం వీళ్ళకి బాధలు ఎక్కువ అండి, అందు గురించే భక్తి అనుకుంటారు, పిచ్చి మొహాలు కనుక చర్చకు పోతుంటారు. అంటే మనకేదో బాధలు ఎక్కువైపోయి, కష్టాలు ఎక్కువైపోయి, మన జీవితాల్లో ఏదో లేక అందు గురించి మన దేవుడా ప్రభువా అని ప్రార్థనలకు పోతున్నాం అనుకుంటారు వాళ్ళు. వాళ్ళకి అర్థం కాదండి, వాళ్ళకి ఆ యొక్క తీర్పు ఎంత సమీపంగా ఉందో వాళ్ళ బతుకుల్లో తెలియదు, ఎవరికి తెలియదు కనుక. సో లోతు చెప్పిన మాటలకు వాళ్ళైతే ఎవరు కూడా రాలేదు. ఇంకా ఏం చేశారు, ఎగతాళి చేశారు. ఏమని కదా, గొర్రెలు అని ఎగతాళి చేశారు. మీరు పాపులు, గొర్రెలు కదా పిచ్చి మొహాలని ఇట్లా లోకం ఎగతాళి చేస్తూనే ఉంటుందండి. ఏం పర్వాలేదు మనమైతే. కానీ దేవుడు మనకిచ్చిన ఒక మహా గొప్ప కృప, మనం ఈ లోకంలో ప్రస్తుతం కొరకు బతికే వాళ్ళం కాదండి. మనం ఎవ్వరం కూడా కాదు. వీఆర్ నాట్ లివింగ్ ఫర్ ద ప్రజెంట్. దేవుడి బిడ్డలు ఎప్పుడు దే లివ్ ఫర్ ద ఫ్యూచర్. దేవుడు రాబోయే భవిష్యత్తు కొరకు దేవుడు అంతే. సో మనలాంటి వాళ్ళు ఈ లోకంలో మరి మిగతా వాళ్ళు ఉన్నారు, బత్తాయిగాళ్ళు, వాళ్ళు పాత వాటి కొరకు తీస్తారు. అప్పుడు శివాజీ ఇట్లా అన్నాడు, అప్పుడు నెహ్రూ ఇట్లా అన్నాడు కదా, ఇంకెవడో ఏమన్నాడు ఏమని చేసి వాళ్ళు గతంలో బతుకుతారండి, అప్పుడు ఇట్లా జరిగింది కానీ ఇది జరిగిందని. సో ఈ లోకములో మతస్థులంతా కూడా వాళ్ళు గతంలో బతుకుతారు. ఈరోజు మతం అవసరం లేని వాళ్ళు ఈరోజు బాగా టెక్నికల్గా, సైంటిఫిక్గా, హేతువాదులుగా వీళ్ళంతా ప్రస్తుతంలో బతుకుతారు. దేవుని బిడ్డలు భవిష్యత్తు కొరకు బతుకుతారండి. దే హ్యావ్ ఏ ఫ్యూచర్, విజన్ ఉంది కనుక
అలాంటి గొప్ప విజన్ ఈరోజు దేవుడి యొక్క విజన్లో ఈరోజు చర్చెస్ అన్నీ పనిచేస్తుంటే ఈరోజు ఆ సంఘానికి ఎన్ని జాతులు, ఈరోజు ఇండియాలో 704 ట్రైబ్స్ ఉన్నారు. దాంట్లో భారతదేశ ప్రభుత్వం ఈరోజు వరకు చేరుకోలేని ఉన్నాయండి. బట్ స్టిల్ చర్చ్ అక్కడ ఉంది. వాళ్ళ బ్రతుకులు మారుస్తూ ఆ యొక్క ఆఫ్రికాలో క్యానిబాల్స్, మనుషులను తినే నరమాంస భక్షకులను మార్చింది ఈరోజు చర్చ్. భవిష్యత్తు చూస్తారు. అక్కడి నుంచి దేవుడి రాజ్యాన్ని చూసేవాళ్ళు కనుక ప్రియ దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ఎవరేమనుకున్నా మనం ప్రస్తుతం కొరకు కాదు, మనము రాబోయే రాకడ యేసు ప్రభు రాజ్యం కొరకు బ్రతున్నాం కనుక పరలోకమందున మా తండ్రి నీ నామము నీ రాజ్యము వచ్చును కాకండి. మనం ఆయన రాజ్యం కొరకు చూస్తున్నాం కనుక ఈ బత్తాయిలు తల్లిళ్ళంతా కూడా ఏ రాజ్యం చూస్తున్నారు? కోతుల రాజ్యం రావాలని చూస్తున్నారు. ఇప్పటికే కోతులు ఎక్కువైపోయినాయి కనుక కదా. అలాగున్న దేవుడు చెప్తున్నాడు, ఎట్టే పరిస్థితిలో కాదు కనుక ప్రార్థన చేసేవాళ్ళు ఎప్పుడు కూడా దేవుడి రాజ్యం కొరకు కనిపెడతారు. కనుక ఈ యొక్క లోతు వెళ్ళి వాళ్ళకి చెప్పినప్పుడు ఎగతాళిగా ఉంది, కానీ ఆ ఎగతాళి తర్వాత అతను వచ్చేసాడని, ఆ తర్వాత ఇక మీరు ఆ రాత్రి గడిచిపోయింది. బహుశా తెల్లారవుతున్నప్పుడు లేవండి ఈ యొక్క పట్టణం నాశనం అని చెప్పి వాళ్ళు తడువు చేస్తుంటే ఆ ఇద్దరు దేవదూతలు, ఆ యొక్క దైవ స్వరూపులు నలుగురు కనుక ఇద్దరు రెండు చేతులు పట్టుకొని వాళ్ళని పట్టణంలోంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత దేవుడు ఆకాశం నుంచి ఏం కురిపించాడు? బైబిల్లో ఆ చాప్టర్లో ఉంది కనుక ఇంగ్లీష్లో బ్రిమ్స్టోన్ అంటారు, గంధకము అనేది. కనుక ఆ గంధకాన్ని కరెక్ట్ భాషలో సల్ఫరే కదండి, సల్ఫర్. కనుక అది పడితే ఎట్లా ఉంటుందండి? సల్ఫర్ పడుతుంటే చల్లగా, సల్ఫర్ పడుతుంటే చల్లగా ఉంటుందా అండి? లేదండి. నీ బ్రతుకులో చల్లదంతా తెలిపోయినప్పుడు సల్ఫర్ అనేది తెలుస్తుంది. ఎట్లా పడుతున్నాయి అంటే వాళ్ళు ఇక అలాగున్న దేని కిందకో వెళ్ళి ఉంటారండి. దేని కింద అని దాక్కుందా? కాదు, ఏది కాదండి. ఆ యొక్క సల్ఫర్ అంటే అది మనం చెప్పాలి, అగ్నిపర్వతం బద్దలైనప్పుడు దాంట్లోంచి లావా బయటకు వస్తుంది. కనుక లావాకు రాయి కరిగిపోతుంది. రాయి లాగున మనము క్యాండిల్ తీసుకెళ్ళి, ఒక క్రొవ్వొత్తి తీసుకెళ్ళి మంట దగ్గర పెడితే ఎట్లా కరిగిపోద్దండి క్రొవ్వొత్తి కదా. కొంచెం కష్టపడాలి, ఇట్లా నెట్టాలి లోపలికి, ఏమి నెట్టనక్కర్లేదండి కదా. ఆ వేడికి మైనం కరిగిపోతుంది. అలాగున రాళ్ళు గుట్టలు కరిగిపోతాయి లావాకి. దేవుడు ఆకాశం నుంచి అలాగున అగ్నిని కురిపించినప్పుడు ఆ పట్టణం నాశనం అయిపోతే ఎవరైనా బతికి ఉంటారా? ఒక్కళ్ళైనా పట్టణంలో బతికి ఉంటారా అండి? బైబిల్ ఆన్సర్ చెప్తుంది చూడండి. 19వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము బహు స్పష్టంగా చెప్తుంది. 23 లోతు సోయరికి వచ్చినప్పుడు, అంటే తప్పించుకొని వెళ్ళినప్పుడు 19:23 ఆ దేశంలో సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీద గొమొర్రా మీద యెహోవా నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణంలో నివసించిన వారందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. నేల మొలకలు కూడా నాశనం అవుతాయి, ఎవడైనా బతికుంటాడా? ఇవి జంట పట్టణాలండి కదా, సొదొమ గొమొర్రా. మన హైదరాబాద్కు సికింద్రాబాద్కు కూడా ఉంది. హైదరాబాద్ సికింద్రాబాదు ఇవి జంట పట్టణాలు, ట్విన్ సిటీస్ అని. మరి ఆ యొక్క ట్రై సిటీస్ ఉన్నాయని తెలుసా? అవి కూడా కాజీపేట. వెరీ గుడ్ అండి. ఎవరు దగ్గర ఉన్నట్టున్నారు కాజీపేటకి. కాజీపేట, ఆ తర్వాత హన్మకొండ, వరంగల్. సో ఆ రాగున ట్రై సిటీస్ అంటారు. ట్రై సిటీస్ ఒక ఫెలోషిప్ ఉందండి. ఆ ట్రై సిటీస్ ఫెలోషిప్ ఆ యొక్క దాంట్లో నన్ను వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేశారు. అక్కడ మీటింగ్స్ అన్నీ కూడా పంపిస్తూ ఉంటారు. మంచిదే చాలా ట్రై సిటీస్. కానీ ఇక్కడ ట్విన్ సిటీస్ సొదొమ గొమొర్రాలో మొలక కూడా లేదు, ఖాళీ బూడిదైపోయారండి. ఒక్కరు బ్రతికినారు. ఎవరైనా సొదొమ గొమొర్రాలో బ్రతికున్నారంటే వాళ్ళు ముగ్గురు, నలుగురు మొత్తం. ఒక ఆ యొక్క లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోతే లోతు, అతని 2 కుమార్తెలు తప్ప ఎవ్వరూ బతకలేదండి. దేవుడు ఈ యొక్క భూమి మీద ఆదికాండంలోనే 19వ అధ్యాయంలోనే సొదొమ గొమొర్రాల యొక్క విషయాన్ని ఎందుకు రాశాడు? దీని వెనుక మనం ఈరోజు నేర్చుకునే సత్యం ఉంది. వై గాడ్ హస్ బర్న్డ్ సొదొమ అండ్ గొమొర్రా అంటే దేవుడి యొక్క వాక్యం చెప్తుంది. ఆ పాప పట్టణాలు మరి అబ్రహాం ప్రార్థన చేస్తే కూడా వాళ్ళు రక్షణ పొందలేదు. లోతు మాత్రము అవకాశం వచ్చినా ప్రార్థన చేయడానికి అతనికి ఆ యొక్క దేశ యొక్క స్థితిని ఆ దేవదూతలు వాళ్ళు చూశారు కనుక వాళ్ళు ఆ యొక్క పట్టణం మంచిది, నీతిమంతులు అంటానికి లేదు. ఎందుకంటే దాంట్లో పిల్లలతో పాటు చెడిపోయి ఉన్నారు. చాలాసార్లు పిల్లలు విషయంలో బాధపడతారు, కానీ ఆ పిల్లలు చెడిపోయి ఎట్లా ఉన్నారంటే ఆ ఇంటి దగ్గర వాళ్ళు కూడా ఆ పాపం చేయడానికి వచ్చారంటే ఎంత అంటే వాళ్ళు గ్యాంగ్ రేప్ చేయడానికి వచ్చారు ఆ ఇంటికి. మన ఇప్పుడున్న భాషలో చెప్పాలంటే, లేకపోతే ఆ యొక్క లీగల్ భాషలో చెప్పాలంటే గ్యాంగ్ రేప్ చేయడానికి వచ్చారు. ఎంత భయంకరం అంటే కనుక అలాంటి యొక్క ఈరోజు హమాస్ ఆ యొక్క గాజా ప్రాంతం మీద ఎంతోమంది పిల్లలు చచ్చిపోయారని చెప్తారు. కానీ మరి ఆ పిల్లలందరూ చనిపోయినప్పుడు వాళ్ళ యొక్క పిల్లల యొక్క హృదయాలను ఎప్పుడో చెరిపేసేసారండి.
ఆ విషయాలన్నీ ఇప్పుడు నేను ఇక్కడ మైక్లో చెప్పడం కాదు, కానీ వాళ్ళు ఇజ్రాయెల్ దేశం యొక్క నాశనాన్ని, ఇజ్రాయెల్ దేశం యొక్క మరి అంతాన్ని కోరుకొని ప్రతి వాళ్ళు చచ్చిపోవాలని శ్లోకాలు లేకపోతే అవి నేర్పించి వాళ్ళు చేస్తుంటే పసిపిల్లలతో పాటు చెడిపోయారండి. సో చాలా మటుకు పట్టణాలలో పిల్లలు చనిపోవటానికి కారణం వాళ్ళు పెద్దలను అనుసరిస్తారు కనుక. సో సొదొమ గొమొర్రాలో పిల్లల మీద దేవుడికి జాలి లేదా? ఈ ప్రశ్నలు వేసుకోవాలండి. పసిపిల్లల మీద దేవుడికి జాలి లేదా? బాలికలు చిన్న పిల్లల మీద లేకుండా అగ్నితో కాల్చి బూడిద చేసేసాడే దేవుడు. అది దేవుడికి జవాబు చెప్తున్నాడు కనుక దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఆ యొక్క తల్లిదండ్రుల పాపం పిల్లల మీద ఒడిలోనే పడుతుంది కనుక ఈరోజు సొదొమ గొమొర్రాల యొక్క పెద్దవాళ్ళు పాపం చేస్తే ఆయన అమోరీల, కనానీల, పెరిజ్జీల వేరే దేశం మీద ఎందుకు వేస్తాడండి? వాళ్ళ పిల్లల మీద. నీ పిల్లలు కనుక నీ పిల్లలే అనుభవించాలి అంతే, ఇంకా నన్నదర్ ఎవరికి కాదు కనుక. సొదొమ గొమొర్రా కాలి బూడిదైపోతే ఎవరైనా సరే వెళ్ళి దేవుడి దగ్గర అడిగేవాళ్ళు లేరు. ఎందుకంటే ఆ పిల్లలు ఏంటో కూడా దేవుడు చెప్తున్నాడు. పిల్లలతో పాటు వచ్చారు ఆ ఇంటి దగ్గరికి, అంత చెడిపోయారు. ఇప్పుడు పెద్దవాళ్ళు చెడిపోయి ఏం చేస్తారు తెలుసా అండి? కొంతమంది పిల్లలు చెడిపోకూడదని వాళ్ళు జాగ్రత్త పడతారు కనుక చాలామందికి. అది ఇప్పుడు ఒక తండ్రి సిగరెట్ తాగుతాడంటే తన కొడుకు కనపడకుండా తాగుతాడు కదండి. ఆ యొక్క తండ్రి ఏదైనా ఒక చెడ్డ పని చేస్తుంటే ఇది నా పిల్లలు నేర్చుకోకూడదు అని చెప్పే ఒక మంచి మనసు ఉంటుంది. అది చెడిపోయినాకనే భ్రష్టత్వము. తండ్రి సిగరెట్ తాగుతూ తీసుకోరా నువ్వు కూడా తాగంటే ఇంకేముంటుందండి ఇది? అది సొదొమ గొమొర్రాల అగ్నికి కారణం అవుతుంది. తల్లిదండ్రులు చెడిపోయి పాపము బలహీనలైపోయి బయటపడలేక బాధపడుతూ ఉన్నారు, కానీ వాళ్ళ పిల్లలకు అది రాకూడదని ఉంటే దేవుడి కృప ఉంటుందండి, ఇంకా గ్రేస్ ఉంటుంది. తల్లిదండ్రులు చెడిపోయి వాళ్ళ పిల్లలకు అదే నేరు. ఈ విగ్రహారాధికుల గతి కూడా అంతే. రేపు మీకు విగ్రహాలు దేవుళ్ళు దేవతలు కాదని ఖచ్చితంగా తెలిసేదో ఒకరోజు, కానీ మతానికి ఈ లోకంలో ఆచారాలకు మనుషులకు భయపడి దేవుడికి భయపడకుండా తమ పిల్లలకు కూడా విగ్రహాలను నేర్పిస్తే ఎవరు భరిస్తారు? ఎవరు కాదు, ఆ యొక్క పిల్లలే భరించాలి కనుక బైబిల్ స్పష్టంగా చెప్తుందండి. ఇది మొదటిది. రెండోది చూద్దాం, చూడండి. నిర్గమకాండం 12-13 అధ్యాయాలు తీయండి. జడ్జెస్ 12-13 చాప్టర్. నిర్గమకాండం 12-13లో ఇక్కడ బైబిల్ చెప్తుంది, ఇశ్రాయేల్ అనే దేవుని ప్రజలు ఐగుప్తు అనే ఒక దేశంలో ఉన్నారు. వాళ్ళు అక్కడ ఎందుకు ఉన్నారంటే వాళ్ళు చాలా కాలమైంది ఇక్కడికి వచ్చి, కానీ అక్కడే ఉండిపోయారు మైగ్రేట్. ఈరోజు మన ఇండియా నుంచి కెనడాలో, అమెరికాలో, యూకేలో, జర్మనీలో ఎన్ని చోట్ల ఉన్నారండి. ఆస్ట్రేలియాలో కొన్ని చోట్లయితే చాలా ఎక్కువ ఉన్నారు. ఇంకా మనం కరెక్ట్ నంబర్ కంటే కానీ దొరుకుతుంది, కానీ చెప్తున్నాను. అలాగున ఇక్కడ ఇశ్రాయేల్ అనేవాళ్ళు ఒక జాతి ఐగుప్తులో ఉండిపోయిన తర్వాత వాళ్ళు 430 ఏళ్ళు గడిచిపోతుంది. అప్పుడు 12వ అధ్యాయంలో చూడండి, దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరములకు మొదటి నెల. మీరు ఇశ్రాయేల్ సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబంలో లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లలు. ఇదేంటి దేవుడు ఇక 12వ అధ్యాయం ఇందాక నేను చెప్పినట్లు కదా, అక్కడ దేవదూతలు అంటాడు దేవుడు, మళ్ళీ మనుషులు అంటాడు. ఏది కరెక్ట్ కదా? రెండు కరెక్ట్ కాదు నేను చెప్పినట్టుగా. ఇక్కడ చూడండి 12వ అధ్యాయంలో దేవుడు అంటాడు, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరములకు మొదటి నెల. అప్పుడు ఒక క్యాలెండర్ నడుస్తుంది, వాళ్ళు ఉన్నప్పుడు ఈజిప్షియన్ క్యాలెండర్ ఏదో నడుస్తుంది. ఆ క్యాలెండర్లో ఉంటుంది, అది ఏ నెలలో మనకైతే లేదు, కానీ దేవుడు అంటాడు ఒకనొక సమయం ఇది మొదటి నెల మీకు అంటాడు. ఎట్లా మొదటి నెల అవుతుందండి? బైబిల్లో ఇలా రాసి ఈ నెల మీకు మొదటి నెల అంటాడు. ఇది నమ్మచ్చా? బైబిల్లో ఖచ్చితంగా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇదిగో క్యాలెండర్లో ఉండే నెలలు వేరువేరుగా ఉంటాయి, కానీ ప్రతి మనిషికి కూడా ఒక్కోసారి అది ఏ నెల అయినా మొదటి నెల అవుతుంది. ఇప్పుడు ప్రెగ్నెంట్ అయింది ఒక స్త్రీ, ఒక దేవుడు మహాకృపను బట్టి. ఎన్నో నెల అంటే మొదటి నెల అంటే ఏంటి? మొదటి నెల ఎట్లయితే ఇది మార్చి కదా అంటే అంటారా? అన్నారండి. ఇది మార్చే, కానీ తను ప్రెగ్నెంట్ అయితే 1 మంత్ అంటే అది తనకు ఫస్ట్ మంత్ అంతే. కనుక మనం ఎక్కడైనా ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత మరి శాలరీ వచ్చేటప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఎన్ని నెలలు అంటే ఇది నాది 2వ నెల అంటే అప్పుడు జూన్ అయితే జూన్ 2వ నెల అవుతుందా? కాదు కదండి, కాదు. ఈరోజు లోకములో ఇలాగున్న క్యాలెండరు ఎవరికి వాళ్లకు వర్తిస్తుంది. ఈరోజు మన చర్చ్ యొక్క ఇది కూడా 2nd మంతే. ఇది ఎట్లా థర్డ్ అంటే కాదు, మన చర్చ్
ఫిబ్రవరిలో స్టార్ట్ చేశాం కనుక ఇట్ ఈస్ సెకండ్ మంత్ న్యాచురల్గా. సో దేవుడు వాక్యం చెప్తుంది, ఐగుప్తు అనే ప్రజల బ్రతుకులో దేవుడు ఇస్రాయేల్ జీవిస్తే ఇస్రాయేల్కి ఒక నెలను మార్చాడు ఆయన. ఇది మొదటి నెల అని చెప్తున్నాడు. అంటే దేవుడు ఇంకొక క్యాలెండర్ ఇచ్చేస్తాడు మనందరి బ్రతుకుల్లో కూడా. నీ జీవితంలో నీకు ఎన్ని ఏండ్లు అనే ఒక క్యాలెండర్ ఉంటుంది. నువ్వు పుట్టినప్పటి నుంచి ఈ లోక క్యాలెండర్ వేరుగా ఉంటుంది. నీ స్పిరిచువల్ క్యాలెండర్ ఉందా నీకు? దేవుడు స్పిరిచువల్ క్యాలెండర్ స్టార్ట్ చేస్తాడు మన బ్రతుకుల్లో. నువ్వేనాడు బాప్తిసం పొందావో ఆనాడు నుంచి నీ యొక్క ఆధ్యాత్మికమైన క్యాలెండర్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి దేవుడు నీ దినాలు లెక్క పెడుతూ ఉంటాడు. నువ్వెంత ప్రార్థన, ఎంత విశ్వాసం, ఎంత నీతి, ఎంత భక్తి, ఎంత వాక్యాన్ని ధ్యానిస్తున్నావు, ఎంత సాక్ష్యం చెప్తున్నావు, ఎంత నీ అర్పణలు ఇస్తున్నావు, ఎంతగా ఇతరులను నువ్వు దేవుని యొక్క వాక్య ప్రకారం ప్రేమించి నడిపిస్తున్నావు. నీ క్యాలెండర్ డిఫరెంట్గా ఉంటుంది. ఒక స్త్రీ ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆమె క్యాలెండర్ వేరుగా ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రతి వ్యక్తిని మొదటి నెల కాదు, ఒక స్త్రీ పాపం 3వ నెల కావచ్చు, ఒక స్త్రీ 6వ నెల కావచ్చు, ఆ డాక్టర్ వేరుగా చూస్తుంది ఒక్కొక్కళ్ళను. అందరిది ఒకే నెలలాగా చూడలేదు డాక్టర్. ఎందుకంటే వాళ్ళ డెలివరీ టైము అది చాలా రిస్క్తో కూడింది కనుక. దేవుడు కూడా మన యొక్క జీవితాలలో ఒక క్యాలెండర్ స్టార్ట్ చేశాడు. నీకుందా ఆ క్యాలెండర్? అది నేను చెప్పుకోగలుగుతాను. ఈరోజు 40 ఇయర్స్ నాకు. జూన్ 29, 1985లో బాప్తిసం తీసుకున్నారు. 40 సంవత్సరాలు అయిపోయింది నేను బాప్తిసం. నా క్యాలెండర్ స్పిరిచువల్ క్యాలెండర్ లాగున ఏ ఇయర్లో జరిగింది. నేను ఎప్పుడు ఆ యొక్క చిల్డ్రన్స్ మినిస్ట్రీ చేశాను, ఎప్పుడు యూత్ మినిస్ట్రీ చేశాను, ఎప్పుడు విలేజ్ మినిస్ట్రీ చేశాను, నేను ఎప్పుడు మిషనరీ మినిస్ట్రీలోకి వచ్చాను, నేను ఎప్పుడు ట్రాన్స్లేషన్, నా క్యాలెండర్ లాగున ఉంటుంది. మళ్ళీ వివాహం కూడా, బిడ్డలు ఇవ్వాలి. ప్రతి వాళ్ళ క్యాలెండర్ దేవుడు మన బ్రతుకులో ఈ దిక్కుమాలిన లోకపు క్యాలెండర్లతో వెళ్ళిపోతారండి. దేవుడు అన్నాడు, ఐగుప్తులో ఉన్నారు కానీ ఐగుప్తు క్యాలెండర్ మీకు అవసరం లేదు. నేను నీ బిడ్డ, మీరు నా బిడ్డలు కనుక నా క్యాలెండర్ అని చెప్పి ఈ యొక్క నెల మీకు మొదటి నెల అంటే తీసుకోవాలి. ఇశ్రాయేలు తీసుకున్నారు. అలాగనే తీసుకొని మన నెలలో దేవుడు ఎప్పుడు మనకు ఇచ్చాడో ఆ మంత్, ఆ క్యాలెండర్ మీ జీవితాల్లో ఉంటే చాలా ఫాస్ట్గా మీ జీవితాలలో దేవుడి బ్లెస్సింగ్స్, దేవుడి యొక్క లైటు, దేవుడి యొక్క షైనింగ్, దేవుడి యొక్క మరి ఆ యొక్క పవర్ మీ లైఫ్లో ఉంటుందండి. చాలామందికి ఈ క్యాలెండర్తో పని లేదు. దీనికి ప్యారలల్గా ఈ లోకంలో దిక్కుమాలిన క్యాలెండర్ ఉంటుంది కదండి. ఫాదర్స్ డే అంటే చర్చిలు ఫాదర్స్ డే చేసేస్తాయి, మదర్స్ డే అంటే మదర్స్ డే చేసేస్తాయి. అసలు ఫాదర్ గురించి మదర్ గురించి ఏం చెప్పారో బైబిల్లో ఎవడో నేర్పించాడు. నేను నేర్పిస్తాను, నేను బైబిల్ గురించి చెప్తాను, అంత డీప్గా చెప్తాను కదా. ఆ తర్వాత టీచర్స్ డే అంటారు కదా, ఒకరోజు కదా. ఇంకా ఎన్నో డేస్ వస్తూ ఉంటాయండి. అన్నిటికంటే బెస్ట్ డే ఆ యొక్క ఫిబ్రవరి 14 లవర్స్ డే చేసుకోండి. అది కనుక ఎందుకండి ఆ క్యాలెండర్ వేరే లోకంలో ఎన్నో వస్తాయి కనుక, రకరకాలవి వస్తూ ఉంటాయి కనుక దేవుడు ఎప్పుడు నీ క్యాలెండర్ ఎలాగుంది, నీ క్యాలెండర్ పెట్టుకొని నువ్వు ఒకవేళ ప్రారంభిస్తే దేవుడు నీకు కనాను వాగ్దాన దేశము దేవుడు తీసుకెళ్తాడు. ఈజిప్ట్ క్యాలెండర్తో నీకు సంబంధం లేదు. మీరు అక్కడ బతికారు, ఆ క్యాలెండర్ ప్రకారం మీకు శాలరీ ఇస్తారు. అసలు శాలరీ ఇవ్వరు, ఎగ్గొడతారు. అసలు వాళ్ళ వేతనాలు, వాళ్ళ యొక్క పని ఎంతో దోచుకున్నారు వాళ్ళు. కానీ ఆ క్యాలెండర్ కింద ఉండి కదా వాళ్ళకు దేవుడు అంటే ఇంకొక కొత్త క్యాలెండర్ స్టార్ట్ చేస్తున్నాను, నాకు మాట విని మీరు ఈ స్టార్ట్ చేయండి చెప్పండి. చూడండి ఏం చేశారో చూడండి. ఆ రోజు దేవుని యొక్క వాక్యము 3వ వచనంలో, మీరు ఇశ్రాయేలు సర్వ సమాజంలో ఈ నెల దశమి నాడు, అంటే వాళ్ళకు ప్రారంభించిన అది ఐగుప్తుల వాళ్ళ నెలతో సంబంధం, ఈ నెల దశమి నాడు అంటే 10వ రోజు వారు తమ తమ కుటుంబాలు లెక్క ఒక్కొక్కడు గొర్రెపిల్ల మేకపిల్లని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 6వ వచనంలో 7వ వచనం, ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకోవాలి. ఒక నెల మొదలని చెప్పాడు. తర్వాత ఆ నెలలో 10వ తారీఖు వస్తుంది. 10 రోజుల తర్వాత 10వ తారీఖు దశమి నాడు ఒక గొర్రెని మేకను తీసుకోవాలి. తీసుకొని ఇమ్మీడియట్గా దాన్ని మీరేమీ 4 days పరీక్షించాలి. దాన్ని 4 రోజులు అది ఎట్లా ఉందో చూసి దాన్ని దగ్గర పెట్టుకొని ప్రత్యేకించి పెట్టుకొని ఆ తర్వాత ఆ 4వ రోజు రాత్రి 14వ రాత్రి దాన్ని మీరు వధించాలి. ఆ తర్వాత దాని మాంసం తీసుకోవాలి, దాన్ని చక్కగా కాల్చాలి. ఆ తర్వాత ఆకుకూరలు కొని చెప్పాడు, వాళ్ళకు ఉండేవి అక్కడ దొరికి, అవి ఎక్కువ చేదు కూరలే, అవి తీసుకోవాలి. ఆ తర్వాత వండుకోవాలి. ఆ రాత్రి మీరు దాన్ని తినాలి, నైట్ తినాలి. అవును, తిని తెల్లవారి వరకు ఏమీ ఉండకుండా దాన్ని మిగిల్చకూడదు. మళ్ళీ మీరు దాన్ని తినేటప్పుడు ఏం చేయాలి, దానిలో ఎట్టి పరిస్థితుల్లో పులిసింది కాదు, పులియని రొట్టె చేసుకోవాలి. రొట్టె పులవ పెడతారంటే కొంతసేపు పెడతారు కదా, ఎందుకంటే అది నానితేనే టేస్ట్ వస్తుంది, లేకుంటే అది మరి ప్లఫ్ వస్తుంది కనుక. కాదు అది అంటున్నాడు, మీరు వెంటనే పిండితోటి రొట్టె చేసేసుకోవాలి. ఏం టేస్టే ఉండదు అస్సలు, పర్లేదు తినాలి. తిన్న తర్వాత నడుము కట్టుకోవాలి మీరు. ఆ తర్వాత మీ కర్రవి తీసుకోవాలి. మీరు రెడీగా ఏం చేయాలంటే, ఒకవేళ రైల్వే స్టేషన్లో ఎట్లా తింటారండి,
కదా. బస్ స్టాండ్లో దెబ్బ 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 తినాలి కదా. కొంతమంది ఇంట్లో కూడా అట్లే తింటారు, ఎందుకో మరి తెలియదు. నెమ్మదిగా కొడతారు, ఎందుకంటే అలా ప్రాణాలు అట్లా నెమ్మది లేకుండా ఉంటాయి కదా. ఇంట్లో అయినా నెమ్మదిగా తినండి. బస్ స్టాండ్లో తిన్నట్టుగా ట్రైన్కి అంటే స్టేషన్లో త్వరగా తినమంటున్నాడు దేవుడు. అప్పటికే వాళ్ళకు సూచన చేస్తున్నాడు. ఇదంతా తిని చేసిన తర్వాత మీరు ఒక్కటి ఇచ్చేది, మీరు చంపిన గొర్రె పిల్ల, మీరు చంపిన మేకపిల్ల, దాన్ని రక్తాన్ని పళ్ళెంలో తీసుకోవాలి. మీరు ఇంటి బయటకు వచ్చి మీ గుమ్మం యొక్క ద్వార బంధకాలకు ఆ తర్వాత పూసుకోవాలి. కింద కాదు, థ్రెషోల్డ్ అంటారు, గుమ్మానికి పోయకూడదు, ఆ యొక్క గడపకు పోయకూడదు, పైన పూసుకోవాలి. పూసుకొని ఏం చేయాలంటే ఆ రాత్రి మీరు ఎవ్వరు బయటికి రాకూడదు, అందరూ కూడా లోపడే ఉండాలి. ఇవన్నీ చెప్పాడండి మోషే. చెప్తే మంచిగా వాళ్ళందరూ విన్నారు, విని అలాగునే చేశారు. చేసిన తర్వాత బైబిల్ చెప్తుంది చూడండి, ఈ యొక్క 13వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము 13th చాప్టర్లో దేవుడి వాక్యము 12th చాప్టర్ అండి, 12వ అధ్యాయంలోనే 29 అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా, సింహాసనం మీద ఉన్న కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాల్లో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశం అందరి తొలిపిల్లలందరినీ, పశువుల తొలిపిల్లన్నింటినీ యెహోవా హతము చేసెను. కనుక దేవుడు ఒక ప్రణాళిక పెట్టి దాన్ని లోబడి విధేయత చూపించి అలాగున అంగీకరించినప్పుడు మీ ఇంటిలోకి మరణం రాదు, మీ ఇంటిలోకి సంహారదూత రాదని చెప్పినప్పుడు ఇశ్రాయేలీలు ఆనాడు అంతకుముందు దానికి ఎందుకు లోబడ్డారంటే, దేవుడు ఈ 10వ తెగులు పంపించినప్పుడు అంతకుముందు 9 తెగుళ్ళు వాళ్ళు చూశారండి. 1 కాదు 2 కాదు. ఇప్పుడు మనం ఒక్క కరోనాకే చక్కగా అయిపోయాం, అందరు కాలేదులేండి. ఒక్క కరోనాకే ఇట్లా కరోనా వెంబడి కరోనా 6 నెలలకు ఒకటి వస్తే ఎట్లుంటుందండి మనం, చాలా కష్టంగా. సో 1 కాదండి, వీళ్ళు 9 తెగుళ్ళు చూశారు వాళ్ళు. సో వాళ్ళకు దేవుడి శక్తి ఏంటో తెలిసిపోయింది, అందరూ లోబడ్డారండి. ఇశ్రాయేలు ఎవరు చనిపోలేదు, కనుక ఆ రక్తం పూసుకున్న తర్వాత ఎవరు బయటికి రాలేదు. కానీ ఆ రాత్రి దేవుడు దర్శించినప్పుడు ఆఖరి తెగులు పంపించినప్పుడు బైబిల్ చెప్తుంది, రాజు లేదు, రౌతు లేదు, సామాన్యుడు లేదు, సమంతుడు లేదు, అందరింట్లలో శవాలండి. కనుక బైబిల్ రాసిన మాట చూడండి, ఎంత భయంకరమైన మాట దేవుడు ఆ వాక్యములు రాశాడు చూడండి. ఆ యొక్క 30 వచనం, ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరినీ ఐగుప్తు లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను అని చెప్తుంది. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనును పిలిపించేశాడని కూడా చెప్తుంది. రెండోది బైబిల్ ఇది ఒక్కడ చూపిస్తున్నాను. మరి ఇశ్రాయేలు చావలేదు, ఐగుప్తులో ఉన్న తొలిచూలుగా అందరూ చచ్చిపోయారు, ఎవ్వరు కూడా తమ బిడ్డల్ని కాపాడుకోలేరు. దీంట్లో స్పెషల్గా ఎవరు చచ్చిపోయింటారు తెలుసా, మంత్రగాళ్ళ పిల్లలు కదండి. అందరు అనుకొని ఉంటారు ఏమనంటే, మనందరి ఇళ్ళల్లో చచ్చిపోయారు, కానీ ఈ మంత్రగాడు, ఈ శకునగాండ్రు, ఈ గారడి విద్య చేసేవాడు, ఈ తాంత్రికుడు ఎవడు వాళ్ళ ఇంట్లో అయితే ఖచ్చితంగా ఉండంటుంటే వాళ్ళు అంటుంటారు, వాళ్ళే ఫస్ట్ వచ్చి ఉంటారు లిస్టులో, దేవుడు అందరూ. సో ఏ మంత్రగాడు కానీ ఈ లోకంలో ఎవ్వడు కూడా కాపాడుకోలేడండి. ఈరోజు బైబిల్ చెప్తుంది, మరణం యొక్క దూత పంపబడ్డప్పుడు దేవుడి యొక్క వాక్యము ఆ రక్తము చూచి దాటిపోయింది కానీ తప్ప ఎక్కడ రక్తము లేదో ఆ యొక్క ఇంటిలోకి వెళ్ళి తొలిచూలు పుట్టిన బిడ్డల్ని మరి సంహరించినప్పుడు గొప్ప ఘోష అండి. కనుక మనం ఇది కొద్దిగా ఇలాంటిది ఒక టేస్ట్ కరోనాలో చూసామండి కదా, ఎంతమంది ఇళ్లల్లో బాధ చనిపోయారు, ఎంతోమంది వెళ్ళిపోయారండి. కనుక అలాంటిది దేవుడు తెగులు పంపించినప్పుడు ఉంటే బైబిల్లో ఇక్కడ మనకు ఒకటి రెండో చెప్తుంది, ఇక్కడ పట్టణము కాదండి, దేశంలో ఒక్కళ్ళని వదిలిపెట్టకుండా చంపేసేసాడు దేవుడు. దేశమంతా కూడా కనుక రాజు దగ్గర నుంచి రౌతు ఒక సామాన్యుడి వరకు కూడా ఎవ్వడూ బతకలేదు. మహాజ్ఞానవంతుడి దగ్గర నుంచి తాంత్రికుడు, మంత్రగాడు, గారడి విద్య వాళ్ళ ఇంట్లో కూడా చచ్చిపోయారు. సో దేవుడు ఈరోజు ఈ యొక్క ఐగుప్తులో ఈ యొక్క పంపిన తర్వాత వాళ్ళు లేచి బయటకు వచ్చేసేసారండి. సో కనుక బైబిల్ అయితే అంటుంది, ఇశ్రాయేల్ ఎందుకు అక్కడ ఉండలేదు అంటే, గుర్తుపెట్టుకోండి, రాసిపెట్టు, పస్కా తర్వాత ప్రయాణం మొదలు పెడుతుంది. ఎవ్వరి బ్రతుకులో అయినా ఈరోజు చాలామంది క్రిస్టియన్స్ లైఫ్లో ఆత్మీయ యాత్ర ఎందుకు లేదు తెలుసా, వాళ్ళ పస్కానే డూప్లికేట్ పస్కా, అంటే దొంగ బాప్తిసము, మోసపూరితమైన బాప్తిసము, పెళ్ళికి చేసుకునే బాప్తిసము, ఆ తర్వాత మెంబర్షిప్ కొరకు చేసుకునే బాప్తిసము, మతం మారటానికి చేసుకునే దిక్కుమాలిన బాప్తిసాలు. కనుక దేర్ ఈజ్ నో జర్నీ ఫర్ దెమ్. బైబిల్ అయితే చెప్తుంది, నిజమైన పస్కా అయిన యేసుక్రీస్తును వధించుకున్న వాళ్ళు, వాళ్ళ రక్తాన్ని యేసుప్రభు రక్తంతో తాకబడ్డ వాళ్ళు, దే విల్ కమ్ అవుట్ ఆఫ్ ద ఈజిప్ట్లోంచి బయటకు వచ్చేస్తారు. వాళ్ళు వచ్చి వాళ్ళు ఎర్ర సముద్రం వైపు, మారా వైపు, సీనాయి కొండ వైపు, ధర్మశాస్త్రం అంటే బైబిల్ స్టడీ కనుక అదొక ఆత్మీయ యాత్ర, అలాగున వెళ్ళిపోతారు.
ప్రియ దేవుని బిడ్డలారా, పస్కా తర్వాత ప్రయాణము, తర్వాత వీళ్ళకు పస్కా తర్వాత ప్రయాణము, ఆ యొక్క ఐగుప్తులకు ఈ యొక్క పస్కా తర్వాత ఏమిటండి, సమాధులు. వాళ్ళు సమాధులలో పాతి పెట్టుకొని పొడిచి ఏం చేసుకున్నారు ఐగుప్తులో? కొంతమంది కాల్చుంటారు, కొంతమంది పూడ్చుంటారు. కానీ ఐగుప్తులకు ఉన్న ఇంకా గొప్ప ఇదేంటి చెప్పండి ఒకటి, మమ్మీస్. వెనకున్నారా మమ్మీస్? కాదండి, మమ్మీస్ కరెక్ట్ చెప్పారండి. వెరీ గుడ్ అండి, ఎవరు కరెక్ట్ చెప్పారు, చాలా సంతోషం. వాళ్ళు ఏం తయారు చేసేవాళ్ళు? మమ్మీస్. అంటే ఆ యొక్క దేహాలకి అప్పట్లోనే 4000 years అండి, ఇప్పటి నుంచి కదా బ్యాక్, మోర్ దెన్. వాళ్ళు కొన్ని లేపనాలను తయారు చేసి ఆ యొక్క కెమికల్స్తో బాడీస్ని ప్రిజర్వ్ చేసేవాళ్ళు. ఇప్పటికీ మన హైదరాబాద్లో ఆ యొక్క పబ్లిక్ గార్డెన్స్లో మరి ఆర్కియలాజికల్ మ్యూజియం ఉంది, దాంట్లో ఒక మమ్మీ ఉందండి, 3000 years మమ్మీ ఉంది. పోయి నేను కూడా చూశాను, చాలా మన పిల్లలకు కూడా తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటారు. సో అలాగున్న వాళ్ళు. సో బైబిల్ అయితే అంటుంది వీళ్ళకు ప్రయాణము, వాళ్లకు ఆ యొక్క పాతి పెట్టడము. మన బతుకుల్లో చాలా క్రైస్తవులు పస్కా లేని వాళ్ళు పాతి పెట్టబడుతున్నారండి. మతంలో పాతి పెట్టబడతారు, ఆచారంలో పాతి పెట్టబడతారు, దిక్కుమాలిన వాటిలో పాతి పెట్టుకునే స్థితి తప్ప, శవాలు, వాసన, దుర్వాసన, ఏడుపు, కన్నీరు తప్ప పస్కాను వధించుకున్న వాళ్ళు వెళ్ళిపోతారండి. వాళ్ళు ఖచ్చితంగా ఈ లోకంలో నుంచి దేవుడి బిడ్డలుగా వాళ్ళు ముందుకు వెళ్తారు. కనుక బైబిల్ ఇక్కడ 2వ చెప్తుంది, ఈజిప్టులో మరణము ఎంతమంది అండి కదా, లెక్క తెలియదు. ఇప్పుడు 3వ చూసి ముగిద్దాం. చూడండి, మనందరం కూడా మొదటి రాజుల గ్రంథం తీయండి. మొదటి రాజుల గ్రంథం తీసి ఈ భాగంతో మనం ముగిద్దాం. 1 Kingsలో దేవుడి యొక్క వాక్యం 18th chapter తీయండి. 18వ అధ్యాయము మనందరికీ తెలిసింది. ఇది కూడా ఒక చరిత్రలో చాలాసార్లు చూసింది. బైబిల్ ఇక్కడ ఇశ్రాయేలుకు ఐగుప్తులోంచి వచ్చేసారు, వాళ్ళ రాజ్యాన్ని స్థాపించుకున్నారు. వాళ్ళు ఆ పాలస్తీనా ప్రదేశాన్ని అంతటి కనాన్ ప్రాంతాన్ని పంచుకున్నారు, 12 గోత్రాలుగా పంచుకున్నారు. 12 మంది ఇశ్రాయేలు యొక్క ఆ యొక్క మరి రూబేను, షిమియోను, లేవి, గాదు, ఆషేరు, నఫ్తాలి కదా, యోసేపు, ఎఫ్రాయిము, ఇలాగున్న 12 గోత్రాలుగా వాళ్ళు ఆ స్వాస్థ్యాన్ని పంచుకొని అక్కడ రాజ్యం స్థిరపడ్డ తర్వాత ఆ రాజ్యం 2 ముక్కలు అయిపోయింది. కనుక ఇశ్రాయేలు, యూదా అని ఉన్నప్పుడు బైబిల్లో ఇక్కడ చెప్తుంది, నార్థరన్ కింగ్డమ్ అయిన ఇశ్రాయేల్ దేశానికి ఒక ఆహాబ్ అనే రాజు, అతని భార్య యెజబెలు చెడ్డ పరిపాలన చేస్తూ ఇశ్రాయేలును బాధ పెడుతున్నప్పుడు, ఇశ్రాయేలును విగ్రహాలు నడిపిస్తున్నప్పుడు, దేవుడు అప్పుడు ఇక్కడ జరిగిన ఒక సంఘటన ఏంటంటే, ఏలియా అనే ఒక్క ప్రవక్త లేచి వాళ్ళతో సవాల్ చేశాడండి. మీ దేవుడు కరెక్టా, లేకపోతే ఇశ్రాయేలు దేవుడు నిజమైన దేవుడా అని చెప్పి వాళ్ళని కర్మేలు కొండ మీదకి పిలిచి, కర్మేలు కొండ మీద బయలు అశరాదేవత ప్రవక్తలు వాళ్ళందరినీ పిలిచాడండి. ఒక 450 మంది వచ్చారు. వచ్చి ఒక బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠం మీద ఒక బలి పశువుని పెట్టి, కానీ నిప్పు పెట్టకూడదు, మనం అగ్ని పెట్టకూడదు. మీ బయలుదేవత అంటే వాతావరణం అండి, వాళ్ళకంటే అంటే ఆ యొక్క వెదర్ గాడ్ కనుక, ఆ వెదర్ గాడ్ ఏదైతే ఉందో ఆ వాతావరణాన్ని బట్టి వర్షాలు పడతాయి, వాతావరణం బట్టి పంటలు బాగుంటాయి, వాతావరణాన్ని బట్టి ఆ యొక్క చాలా అభివృద్ధి, ఆ యొక్క క్షేమం వస్తుందని నమ్మి బయలుదేవతను పూజించేవాళ్ళు. సో ఇప్పుడు ఆకాశంలో ఆయన చేతిలో ఉంది కదా, అలాగని ఒక ఉరుము మెరిపి దాని మీద ఉండి ఏం చేయాలి, ఆ బలిపీఠాన్ని అంటించాలి, లేకపోతే దాన్ని అగ్గేద అని. మరి ఏం చేస్తారండి వాళ్ళు? పొద్దున్న నుంచి కూడా ఆ బలిపీఠాన్ని పెట్టి ఆ సవాల్ని స్వీకరించి ప్రజలందరూ ఇశ్రాయేలు అక్కడ కూడారు. కానీ అక్కడ ఏమీ జరగట్లేదండి. పొద్దున అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది, ఆ తర్వాత కత్తులతో కోసుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, పాటలు పాడుతున్నారు, అందరూ చూస్తున్నారు కనుక. కానీ ఎక్కడి నుంచి అగ్ని రాలేదు, ఏమీ రాలేదు. అప్పుడు ఈ యొక్క ఏలియా కూడా ఎద్దువా చేశాడు, మీ దేవుడు దేవత నిద్రపోతున్నాడేమో లేపండి కనుక. ఎక్కడ తిరుగుతున్నాడో మరి మీరు వినపట్లేదా? గట్టిగాని బాగా ఎగతాళి ఎద్దువా చేసిన తర్వాత కూడా ఏమీ కాలేదు. సాయంత్రం అయ్యేటప్పుడు సంధ్యవేళ అప్పుడు ఆ యొక్క ఏలియా తన 12 రాళ్ళు తీసుకొని బలిపీఠం కట్టి దాని మీద కూడా బలి పశువులు పెట్టి దాన్ని వధించి దాని మీద విస్తారంగా నీళ్లు పోపించి ఆ నీళ్లు వెళ్ళిపోకుండా చుట్టూ కందకాన్ని తవ్వి ఆ నీళ్లు పక్కకి వెళ్ళిపోకుండా చుట్టూ కందకం తవ్వి అలాగున తడిసిపోయిన ఆ యొక్క బలిపీఠం మీద ఒక్క ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి దేవుడు అగ్నిని పంపినప్పుడు ఆ అగ్ని అది బుగ్గి చేసి ఏమీ లేకుండా కాల్చి పారేసినప్పుడు బైబిల్ అంటుంది, అప్పుడు ఇశ్రాయేలు ఏమంటే యెహోవాయే దేవుడు. చూడండి, ఒక 18వ అధ్యాయంలో ఎంత మంచిగా దేవుడు మనకి ఇది చాలా మంచి నేరేషన్ కథ అలాగా రాసి ఉంచాడు కనుక 38వ వచనం, అతడు ఇలాగ ప్రార్థన చేసిన యెహోవా అగ్ని దిగి దహనబలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందన నీళ్ళను ఆరిపోచేస్తునని బైబిల్లో చెప్తుంది. చూడండి 18వ అధ్యాయంలో ఆ మాట చదివిన తర్వాత 38లో 39 అంతటా జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. అప్పుడు ఏలియా
ఒకనినైనను తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలియా కీషోను వాగు దగ్గర వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. ఒక్కడు తప్పిపోకుండా 450 మందిని నరుకుమని, తప్పించుకోకుండా వాళ్ళను మరి పట్టుకోమని చెప్పినప్పుడు ఇశ్రాయేలీయులు ఏలియా మాట విని, ఆయనతో పాటు కూడా కొంతమంది శిష్యులు ఉంటుంటారు, వాళ్ళంతా పరిగెత్తి కర్మేలు కొండ నుంచి కీషోను వాగు దాకా వెళ్ళి అక్కడ పట్టుకొని వాళ్ళను నరికినప్పుడు 450 మందిని ఒకే రోజు చంపేశారు. సో బైబిల్లో ఇది ఇంకా భయంకరమైనది. కనుక వాళ్ళు మరి అగ్నిని తెప్పించకపోతే కదండి మేము ఓడిపోయాము కదా అని ఆ యొక్క కీషోని దగ్గర ఉన్న, లేకపోతే ఆ యొక్క కర్మేలు కొండ దగ్గర ఉన్న ఆ ప్రవక్తలకి వాళ్ళందరి చెంపలేసుకొని అందరి చేతులు వెనక్కట్టేసేసి కదా అందరిని మోకాళ్ళు అనిపించి కదా మీరు ఇంకోసారి ఈ దేశంలో విగ్రహాలను మొక్కించకూడదు, యెజెబెలు రాని మాట వినకూడదు, ఈ దేశం ఇశ్రాయేల్ దేశము, దేవుడి దేశము, ఇది యెహోవా దేశము, ఇక్కడ విగ్రహాలకు తావులేదు, మన దేవుడు గొప్ప దేవుడు అని చెప్పి ఇలాగున అతనికి బోధించి వాళ్ళందరికీ కూడా గర్వాపసి చేశారా? చేయొచ్చు కదండి. ఏలియా గర్వాపసి చేయొచ్చు కదా. మీరంతా కదా బయలు ప్రవక్తలకు నమ్మారు, ఇప్పుడు వాళ్ళకు పూజారులుగా ఉన్నారు, మీరు ప్రవక్తలు ఉన్నారు, బ్యాక్ రండి, వచ్చి యెహోవా దేవుడిని నమ్మండి. వాళ్ళు ఒకవేళ అమోరీలు కనాలీలు వేరే సున్నతి చేసుకోండి, పురుషులు చేసుకొని మీరు ఇశ్రాయేల్ కావచ్చు సున్నతి చేసుకొని. ఆ రోజు బానిసలు కూడా వేరే దేశస్తులు కూడా సున్నతి చేసుకొని వాళ్ళు యూదులు అయ్యేవాళ్ళు. సో అలాగున మీరు కూడా యూదులు కండి అని చెప్పి యెహోవా దేవుడిని నమ్మండి, మీ బయలు బొమ్మలన్నింటిని బయట బారేయండి, వాడిని కాల్చేయండి కదా, చూడు యెహోవా దేవుడు ఎంత అని చెప్పి వాళ్లకు ఛాన్స్ ఇచ్చి వాళ్ళని గర్వాపస్ చేసి లేకపోతే వాళ్ళని చేయలేదండి. ఒకటి చెప్తున్నాడు ఏలియా, వీళ్ళను ఒక్కడిని కూడా మిగిల్చద్దు, కత్తి వాతాహతం చేసేయాలంతే, రక్తం ఏరులై పారాలంతే, ఈ దేశంలో నుంచి ఆ పాపం వెళ్ళిపోవాలని చెప్పినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో ఈ యొక్క భాగాన్ని కూడా మీరు విన్నారు. కానీ నేను ఈరోజు ఏమి ఆ యొక్క కంక్లూడ్ చేస్తానంటే, ఇక్కడ 3 చోట్ల మనం చూసామండి. ఫస్ట్ది బైబిల్ చెప్తుంది, ఇదే బైబిల్లో సొదొమ గొమొర్రా అనే పట్టణాలను దేవుడు పూర్తిగా నాశనం చేసేసాడు, చంపేశాడు. రెండవది దేవుడు ఐగుప్తు దేశంలో ప్రథమ సంతానం తొలిచూలన్నిటినీ చంపి పారేసేసాడు, దేవుడు చనిపోయారు. ఇక్కడ మూడవది అందరు కాదు, ఆ బయలు అషరా ప్రవక్తల్ని దేవుడు చంపినప్పుడు బైబిల్లో కిల్లింగ్స్ గురించి ఉంది కదండి, డెత్ గురించి ఉంది. బైబిల్లో డెత్ ఎన్నిసార్లు ఉందండి? 372 టైమ్స్ ఉంది. కిల్లింగ్ అనే మాట ఎన్నిసార్లు ఉంది? 263 టైమ్స్ అనుకుంటా. కొంచెం నెంబర్ పర్వాలేదండి, మీరు చూసుకుంటే బైబిల్ చెప్తుంది. మరి ఇది డెత్ కిల్లింగా? ఇది కాదండి, డెత్ కిల్లింగ్ అయితే కాదు. ఈరోజు ఈ యొక్క డెత్ కిల్లింగ్ గురించి చెప్తున్నప్పుడు మనందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఒక దగ్గరికి రావాలి. అదేమిటంటే చూడండి, ఈ యొక్క బైబిల్లో యోహాను సువార్త తీయండి, కొద్ది నిమిషాల్లో ఈ భాగం చూస్తే ఇప్పుడు మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. యోహాను సువార్త 11వ అధ్యాయం తీస్తే, యేసు ప్రభువు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు చచ్చిపోయిన వాళ్ళని లేపాడు. బైబిల్లో అయితే ఒక 3 రికార్డ్ చేయబడ్డాయి, ఎక్కువ మంది కూడా లేచినా కానీ మనకైతే ఒక 3 రాస్తుంటే, ఈ యొక్క 3 యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరును, ఆ యొక్క బేతనియాలో ఉండే లాజరు అనే మరియ మార్తల యొక్క సొంత సహోదరుడు చచ్చిపోతే యేసు ప్రభు బ్రతికించాడు. అది ఆ యొక్క 11వ అధ్యాయంలో ఉంటుంది. ఆ తర్వాత యేసు ప్రభు మరి అతను లేపినప్పుడు, అతను బ్రతికించిన తర్వాత ఆ యొక్క 11వ అధ్యాయం 45లో చూడండి, కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యం చూచిన యూదుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కానీ ఎందుకు ఇక్కడ బైబిల్ చెప్తుంది అంటే, లాజర్ని బయటికి రమ్మన్నప్పుడు లాజర్ బయటికి వచ్చిన తర్వాత ఆ ప్రేత వస్త్రాలను నిప్పిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలందరూ చూసిన తర్వాత ఈ యొక్క 11వ అధ్యాయం 45లో, కాబట్టి ఎందుకంటే లాజర్ లేచిన మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యం చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కానీ విశ్వాసం ఉంచిరి అని డాట్ పెట్టలేదండి, పుల్ స్టాప్ పెట్టి కానీతో ఎండ్ అయింది. అది అంటే ఇక్కడ ఏదో జరగబోడిందే జరుగుతుంది. అంటే చచ్చిపోయిన లాజరు లేస్తే ఎంతోమంది చూశారు, కానీ వాళ్ళు ప్రభు యందు విశ్వాసం ఏముంచలేదండి. వాళ్ళు ఏం దేవుని యందు విశ్వాసం, దేవుని వెంబడించలేదు ఆ రోజు నుంచి. కానీ వాళ్ళు ఏం చేశారు చూడండి, వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యం గురించి వారితో చెప్పిరి. కాబట్టి ప్రధాన యాజకులు పరిసయ్యులు మహాసభను సమకూర్చి, మనం ఏమి చేయుచున్నామో, ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే కదా. ఈరోజు మత నాయకులకు ఎప్పుడు కూడా వాళ్ళ మతమే ఉండాలని, వాళ్ళ అధికారమే ఉండాలని,
వాళ్ళ యొక్క అసత్యం వాళ్ళ అసత్యమైన అదే సత్యమని దాన్ని వృద్ధి నడిపించాలని చూస్తారన్నమాట. సో యేసుప్రభు కాలంలో కూడా మత నాయకులు ఉన్నారు యూదులు. వాళ్ళు ఎవరు ధర్మశాస్త్రాన్ని పాటించారు, ఎవరు నీతిని పాటించారు, ఎవరు కూడా ధర్మాన్ని పాటించారు, ఎవరు కూడా పరిశుద్ధంగా జీవించారు, ఎవరు కూడా మోసం. సో దౌర్భాగ్యులైన ఆ యొక్క మత నాయకుల కాలంలో యేసుప్రభు కూడా ఉన్నాడు, ఈరోజు ఉన్నట్టే. సో ఈరోజు మనందరికి గవర్నమెంట్ అఫీషియల్స్ అంటే వాళ్ళు ఎంత మంచోళ్ళు అని అంటారండి, ఎవరైనా అంతా దొంగలు మింగట్లే. సో ఈరోజు మినిస్టర్లు కదండి, రాజకీయ నాయకులు లక్షల్లో కోట్లల్లో స్కాములు చేస్తుంటారు. ఏదో నూటికో కూటికో ఒకడు ఉంటాడు, వాడు కూడా తొందరగా ఉద్యోగం వదిలేస్తాడు. ఎక్కడ చూడు కరప్షన్గా. అట్లా మత నాయకుల్లో, రాజకీయ నాయకుల్లో, అధికారుల్లో, బ్యూరోక్రసీలో ఉన్నట్టుగానే యేసుప్రభు కాలంలో ఎంతకంటే దేవాలయంలో క్రయ విక్రయాలు చేస్తున్నారు. దేవాలయంలో స్టాక్ ఎక్స్చేంజ్ పెట్టారు. ఎంత దౌర్భాగ్యులు అండి. అంటే దేవాలయాన్ని ఏం చేశారు వాళ్ళు? రైతు బజారు చేసేసారు. అలా ఉన్నప్పుడు యేసుప్రభు కాలంలో యేసుప్రభు చచ్చిపోయిన వాడిని లేపినా సరే అది చూచి వెళ్ళి కుట్రబన్నుతున్నారండి ఆయన. మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు మాట్లాడుతున్న మాట చూసుకోండి. మనం ఏమి చేయుచున్నామో ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే. ఈరోజు కూడా ప్రభుత్వాలు కూడా అంతా కూడా చాలామంది కన్వర్ట్ అయిపోతున్నారే, మనం చూస్తూ ఏం చేస్తున్నామో అని 11 రాష్ట్రాల్లో పెట్టారండి ఈరోజు. ఎన్ని రాష్ట్రాల్లో? 11 స్టేట్స్లో. ఇదే ఇట్లే కూర్చొని మనం ఏం చేస్తున్నాము? మన యొక్క సనాతన ధర్మాన్ని వదిలిపెట్టి కదా వాళ్ళు సత్యమనే ధర్మంలోకి వెళ్ళిపోతున్నారు. అది కుదరదు, సనాతనలోనే ఉండాలి కదా, సత్యంలోకి వెళ్ళకూడదు. ఏం చేస్తున్నాం మనం అని చెప్పి ఈరోజు ఎన్ని రాష్ట్రాల్లో ఆ యొక్క మందిరాలను కూల్చి సంఘాలను నాశనం చేస్తూ, పాస్టర్లను చంపుతూ, ఆ యొక్క ప్రార్థనకు కానీ, విశ్వాసం కానీ, భక్తికి కానీ, ఈ యొక్క బైబిల్కి కానీ ఎంత ఆటంగా తయారైపోయారండి మన దేశంలో కదా, ఎన్నో దేశాల్లో, మన దేశమే కాకుండా. అలాగున్నప్పుడు బైబిల్ చెప్తుంది మనం ఏమి చేయించున్నామో ఇతడు అనేకమైన సూచక్రియలు చేయించున్నాడే. నిజంగా ఏ బాబాగాడు ఈ లోకంలో ఏ దరిద్రుడు ఏమీ చేయలేడు, కానీ చర్చికి వెళ్తే ప్రార్థన చేస్తే మంచిగా అవుతారు మనుషులు, స్వస్థత. ఎందుకంటే జీవం గల దేవుడు కనుక, ఆయన దానికి వెల చెల్లించాడు కనుక చక్కగా అవుతారు. కానీ అది అంటారు వీళ్ళ సూచక్రియలు ఎక్కువైపోతున్నాయి. అలాగున అంటే ఈరోజు స్వస్థతలు కానీ మంచి జరుగుతుంటే చూడలేకపోతారు కనుక. తర్వాత చూడండి, మనం ఆయన ఇలాగూ చూచుచూరికండి అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అందరూ కన్వర్ట్ అయిపోతారు. ఇక బొట్టు పెట్టుకునేవాడు ఉంటాడు, నామం పెట్టుకునేవాడు ఉంటాడు. ఇది బాధ అండి, ప్రతి దేశంలో ఏ మతస్థుడికైనా ఉంది కనుక, మన దేశంలో కూడా కనుక ఇంకెవడు కూడా ఉండరు. వీళ్ళందరూ మారిపోతారు. చాలా కాలం కదా యేసు ప్రభు మాలమాదిగా దేవుడు. మరి ఈరోజు మాలమాది అయితే బ్రాహ్మణులు ఎందుకు నమ్ముతున్నారు, ఈరోజు చౌదరీస్ ఎందుకు నమ్ముతున్నారు, రెడ్డిస్ ఎందుకు నమ్ముతున్నారు. ఈరోజు ఎంతోమంది ఉన్నారు నార్త్ ఇండియాలో కూడా కదా, పటేళ్ళు కదండి, జాట్లు ఎంతోమంది నమ్ముకుంటున్నారు ఈరోజు. ఒకప్పుడు ఆ ముద్ర వేశారు కనుక ఈ దేవుడు తక్కువ కులస్తుల దేవుడు, ఊరు వెళ్ళిపోండి ఏదో చెప్పారు, కానీ ఇప్పుడు అది పోయింది, ఆ సీన్ పోయింది. అది ఈరోజు అన్ని మతస్థులు, అన్ని కులాల వాళ్ళు నమ్ముతున్నారు కనుక, ధనవంతులు కూడా ఆయన నమ్ముకుంటున్నారు కనుక సత్యము వెల్లడి అవుతుండే కనుక వాళ్ళు ఏమన్నారంటే మనం ఏం చేస్తున్నాం ఇలాగ కూర్చొని అని చెప్పి ఏలికలు అధికారులు ఆలోచించినట్టుగానే అప్పుడు కూడా మనం ఆయన ఆవిలో చూచి ఊరికినేలా అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచుతారు. కానీ అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందరని చెప్పిరి. ఇది విడ్డూరమైన మాట అండి. వీళ్ళందరూ విశ్వాసం ఉంచితే రోమీలు వచ్చి ఎందుకు ఆక్రమిస్తారు? ఇదేమైనా కనెక్షన్ ఉందా? ఇదేంటండి కదా, అందరూ ఒకవేళ కదా ఇప్పుడు మనందరం కూడా క్రిస్టియన్స్ అయిపోతే కదా మన దేశం అమెరికా తీసేసుకుంటుందా? అట్లుంది ఇలా బాగుంది మన దేశం. మనందరూ కూడా క్రైస్తవులు అయిపోతే ఈ దేశము మరి ఇంకేదన్నా ఫ్రాన్స్కో అంటే ఏదైనా క్రిస్టియన్. ఎంత బుద్ధిహీనత అండి. అప్పుడు ఏది ఉందో ఈరోజు వరకు అదే ఉందండి. కనుక అలాగున్నప్పుడు ఇక్కడ ఇది అవివేకమైన మాట కాదండి. ఇతను ఎవరైతే అంటున్నాడు చూడండి, రోమీలు వచ్చి ఆక్రమిస్తారనే మాట ఎట్టి పరిస్థితుల్లో అది తప్పు కాదు. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం మీరు మంచిగా వినండి. రోమీలు ఆక్రమించేది అనేది వాళ్ళ నోటితో ఉన్నది, అది నిజంగా. కనుక మనము యేసు ప్రభు సిలువ వేసినప్పుడు ఎన్ని సిలువలు చూస్తామండి? ఎన్ని ఉంటాయి? 3 సిలువలు ఉంటాయి కదా. యేసు ప్రభు ఆయన 34 ADలో అలాగ ఆ టైంలో సిలువ వేయబడితే కరెక్ట్గా 4 BC యేసుక్రీస్తు కంటే 4వ సంవత్సరం, అంటే యేసు ప్రభు ఈ లోకంలో అంటే బిఫోర్ క్రైస్ట్. ఆ 4వ సంవత్సరంలో హేరోదు ఆ యొక్క గ్రేట్ అనే ఉండేవాడు. వాడే యేసు ప్రభు యొక్క పుట్టినప్పుడు తెలుసుకొని 2 ఏళ్ల లోపల పిల్లల్ని చంపించిన వాడే హేరోద్ ద గ్రేట్ అంటారు. వాడు గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇది ఒక చరిత్ర చెప్తున్నాను, బైబిల్లో ఉంది, బైబిల్లోంచి డీటెయిల్గా చెప్తున్నాను అంతే. హేరోద్ ద గ్రేట్ అని యేసు ప్రభు పుట్టక ముందే వాడు ఉన్నాడు కనుక అతని దగ్గరికే వీళ్ళు వచ్చారు. ఎవరు? జ్ఞానులు వచ్చారు. అడిగాడు, అయ్యా యూదులుగా రాజుగా పుట్టినవాడంటే వాడు ఆశ్చర్యపోయి ఏం చేశాడు, గ్రంథాలు తీస్తే
ఆ యొక్క ఎఫ్రాతా, బెత్లెహేం ఎఫ్రాతా, నువ్వు యూదల్లో ఎంత మాత్రం అల్పమైన దానవు కాదు, నేను ఏలిక నీలోంచి అని చెప్పి అతడు తెలుసుకొని బెత్లెహేంలో పుట్టింటాడని 2 ఏళ్ల పిల్లని చంపేసిన తర్వాత అక్కడితో ఆగలేదండి. దానికి ముందు ఒకటి జరిగింది ఏంటంటే, ఆ తర్వాత అది చేసిన తర్వాత హేరోదు గ్రేట్ చనిపోయాడండి. చనిపోయినప్పుడు యూదులు ఏం చేశారంటే తిరుగుబాటు చేసేసారు. ఏం తిరుగుబాటు అంటే, రోమా ప్రభుత్వానికి మేము ట్యాక్స్ కట్టము, మేము రోమా ప్రభుత్వానికి కింద మేము ఉండము కదండి. అలాంటి ఉద్యమాలు ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నాయి. మనకు 2014 ముందు ఒక 3-4 ఏళ్ల క్రితం ఇక్కడ తెలంగాణలో వచ్చింది, మాకు ఆంధ్ర వాళ్ళతో వద్దు, ఆంధ్ర భోజనం వద్దు, ఆంధ్ర మెస్ వద్దు, ఆంధ్ర వంకాయ వద్దు, ఆంధ్ర ఆవకాయ వద్దు అని కూర్చున్నారు ఇక్కడ తెలంగాణ వాళ్ళు. ఏమైందండి? అది రగిలి ఏ స్టేట్కి సంబంధం లేదు, ఓన్లీ ఈ స్టేటే కొట్టుకొని చివరికి పార్లమెంట్కి వెళ్ళింది. ఆ తర్వాత 2 ముక్కలు చేసేస్తారు. తెలంగాణ రాలేదా? ఇది వాస్తవం, మన కళ్ళ ముందు చూసాం. ఆ ఉద్యమం టైంలో మరి కాలేజీలు నడిచినాయా, స్కూల్స్ నడిచినాయా, ఏదో అట్లా ఎన్ని బస్సులు నాశనమైనాయి కదా, ట్యాంక్ బండ్ మీద ఎన్ని బొమ్మలు కొలగొట్టేశారు. జరిగింది కానీ ఇది ఇంటర్నల్ కనుక మంచి ప్రభుత్వాలు ఉన్నాయి కనుక కంట్రోల్ చేస్తుంది కనుక అది సమసిపోయింది. ఒక్కోసారి విపరీతంగా తయారవుతే ఖలిస్తాన్ మూమెంట్ తెలుసా మీకు? పంజాబ్ వాళ్ళు కూడా తిరగబడ్డారు. అలాగే శ్రీలంకలో కదా ఎల్టీటీ వాళ్ళు కదా, ఆ యొక్క తమిళ్ లిబరేషన్ ఈలం వాళ్ళు చేస్తే శ్రీలంక అణిచివేసేసింది వాళ్ళను సాయుధంగా, అంటే పోరాటం ఇది. సో ఇలాగ ఎన్నో ఉద్యమాలు బైబిల్లో జరిగితే బైబిల్లో మనకు దేవుడు అది రాయలేదు. అది కనుక హేరోదు ద గ్రేట్ అనే ఒక రాజు, యేసుప్రభు పుట్టిన కాలంలో రాజే అతని వాడే ఈ యూదుల్లో చిన్నపిల్లని చంపించింది కూడా. ఆయన చచ్చిపోయిన తర్వాత యూదులు ఏం చేశారంటే ఒక రివోల్ట్ లేవనెత్తారండి. రివోల్ట్ అంటే తిరుగుబాటు చేసినప్పుడు అప్పుడు రోమ్ యొక్క ఒక వెటికస్ అని ఆయన ఒక అతను ఒక గవర్నర్కి అప్పచెప్తే ఆయన వచ్చి ఆయన యూదా దేశం మీద పడి ఒక 2,000 మందిని సిలువలేసాడండి. చూడండి, 2,000 మందిని సిలువలేసాడు, లైన్గా సిలువలు. ఎవడైనా సరే తిరుగుబాటు చేస్తే బ్రతకరు. యవనస్తులను అందరినీ సిలువలేసి చంపేశాడండి. సో ఇది చరిత్రలో ఉంది. ఇది యాక్చువల్గా బైబిల్ కాదండి. ఈరోజు ఇది ప్రపంచ చరిత్ర ఉంటుందో దాంట్లో ఆ యొక్క వాడి పేరు ఫుల్ పేరు ఉంది, వెటికస్ అనే పేరు ఉంది. ఆ గవర్నర్ వచ్చి ఆ యొక్క రోమా జనరల్ అతను సైన్యాధికారి వచ్చి యూదా దేశం మీదకి వచ్చి ఈ తిరుగుబాటును అణిచి పారేసేసాడు. 2,000 మంది యవనస్తులను, ముఖ్యంగా 20 years దాటిన వాళ్ళు అందరిని తిరుగుబాటు చేసిన లైన్గా సిలువలేసేసాడు. సో కనుక ఆ సిలువలేసింది, అది జరిగింది యూదులందరికీ తెలుసు కనుక అది 30 years తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఈయన టెంపుల్లోకి అధికారి. ఇదిగో యేసు ప్రభువుని అందరూ నమ్మితే వీళ్ళందరూ ఏమనుకుంటారంటే యేసుకు ఒక శక్తి ఉంది, ఆయన చచ్చిపోయిన వాళ్ళని లేపుతున్నాడంటే ఆయన ఏదైనా చేయగలుగుతాడు, ఆయన యుద్ధం చేస్తే గెలుస్తాడు, యుద్ధం చేస్తే ఈ యొక్క రోమా ప్రభుత్వం కింద నుంచి మనం విడుదల పొందవచ్చు అని ఇంకొక ఉద్యమం లేస్తే రోమీలు వస్తారు, మళ్ళీ కేలు ఖతం అవుతుంది, మళ్ళీ సెలవలే. ఇది భయపడిపోయారండి వాళ్ళు. యేసు ప్రభు చచ్చిపోయిన లేపి కుట్టివాడిని మగవాడిని ఎన్ని అద్భుతాలు చేసి ఎన్ని సూచక్రియలు చేసి ఎంత మంచి బోధ చేస్తున్నా వాళ్ళకు మతంతో కాదు, ఇక్కడ విశ్వాసంతో కాదు, వాళ్ళకు ఒక భయం ఏంటంటే రాజకీయ భయం. యేసు అనే ఇతను చచ్చిన వాళ్ళని లేపితే ప్రజలందరూ ఆయనకి వెళ్ళిపోతారు. ప్రజలందరూ ఆయనకి వెళ్ళినాక ఆయనను నాయకుడిగా రాజుగా చేసి మనం రోమా ప్రభుత్వానికి మీద తిరగబడదామని కూర్చున్నారనుకోండి, ఖచ్చితంగా ఎవరు వస్తారు? రోమీలు వస్తారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? సిలువలేసి పారేస్తారు. ఇది చెప్తున్నాడండి. ఇది కనుక బైబిల్లో ఇప్పుడు చూడండి, దేవుని యొక్క మాటలు నేను తర్వాత చదువుతాను. అతను అన్నది ఏమి కూడా ఆయన కల్పితం కాదండి, లేకుంటే హైపోథెటికల్గా లేకపోతే ఊహించి చెప్పట్లేదు. ఆయన అంటాడు చూడండి ఆ యొక్క 48లో, మనం ఆయన ఇలాగున ఊరికండి అందరూ ఆయన విశ్వాసం ఇచ్చారు. అప్పుడు రోమీలు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించి జరిగింది. ఇది 30 years బ్యాక్ జరిగింది. ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. అది మళ్ళీ మనకి భయంకరం అవుతుంది. కనుక మనకు ఇలాగుని జరిగితే ఏమవుతుంది? ఇప్పుడున్న ఫ్రీడమ్ కూడా పోతుంది. ఇప్పుడు దేవాలయం పోతుంది, మందిరం పోతుంది, మన అధికారం పోతుంది, వాళ్ళు కంప్లీట్గా ఆక్రమించి పరిపాలిస్తారని చెప్పి అనుకోని అంటాడు. అయితే వారిలో కయపాను ఒకడు ఆ సంవత్సరం ఉన్న ప్రధాన యాజకుడిని, మీకేమి తెలియదు, మన జనమంతయు నశింపకున్నట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకోరు
అని వారితో చెప్పెను. తనంతట తానే ఇలాగ చెప్పలేదు, కానీ ఆ సంవత్సరం ప్రధాన యాజకుడు ఎండెను కనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదరిపోయిన దేవుని పిల్లల్ని ఏకంగా సమకూర్చుటకు చావనయున్నాడని ప్రవచించెను. ఇతడు ఏం చెప్తున్నాడండి? ఈ వాక్యమే కీలకం. ఒక 2 నిమిషాలు మంచిగా కాన్సన్ట్రేట్ చేసి వినండి. బైబిల్ చెప్తుంది, ఈ భూమి మీద జరిగే సంఘటనలు చాలా ఒక్కోసారి మనకు అర్థం కావు, కానీ దాని వెనక దేవుడి మర్మం ఒకటి దాగుంటుందండి. సింపుల్గా చెప్తాను. అది 1984 అండి. అక్టోబర్ 31 తర్వాత ఆ రోజు తర్వాత 2-3 రోజుల వరకు 20 నుంచి 50 ఏళ్ళ మధ్యలో చంపారండి. చంపుకుంటా పోయారు. ఎంత చంపారంటే ఆ యొక్క సమయంలో అది భారతదేశంలో ఒక చీకటి సమయం అండి. ప్రతి ఇంటిని వెతికి చంపారు. ఏంటి అని అంటే అది ఢిల్లీలో జరిగింది. 20 నుంచి 50 ఏళ్ళ వరకు పట్టుకొని చంపుతున్నారు. వాళ్ళు ఎవరంటే సిక్కులు కదా, ఆ యొక్క సర్దార్జీలు. వాళ్ళను 20 to 50 years, పిల్లల్ని కాదు ఎక్కువ చంపలేదు, స్త్రీలను చంపలేదు, వృద్ధులను కాదండి, ఎగ్జాక్ట్గా మిడిల్ ఏజ్ లేకుంటే యంగ్ వాళ్ళని చంపుకుంటూ పోతే ఆ మారణ హోమం అలాగున వెళ్ళిపోతే అసలు ఈ భూమి మీద ఆ రోజు చచ్చిపోయిన వాళ్ళ లెక్క ఇప్పటికండి వికీపీడియాలో కూడా ఉంటుంది. ఆ యొక్క చచ్చిపోయిన వాళ్ళ లెక్క మామూలుగా కాదండి. ఎంతమంది చచ్చిపోయారో నేను ఆ యొక్క చూపిస్తాను చూడండి. బైబిల్ అది లోకంలో అఫీషియల్ న్యూస్, అఫీషియల్ గవర్నమెంట్ ఎస్టిమేట్స్ 3350 మంది చచ్చిపోయారండి. దీంట్లో ఢిల్లీలో 2733 మంది చచ్చిపోయారు. ఇండిపెండెంట్ ఎస్టిమేట్స్ 8000 నుంచి 17,000 మంది వరకు చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు వీళ్ళందరూ? ఎవరు చంపేశారంటే ఎవరు పడితే వాళ్ళు చంపేసేస్తారు. దానికి అంతటికీ కారణమో మీరు మరి అప్పుడు మీ ఏజ్ ఎంతో మీకు ఎంత గుర్తుందో, కానీ నేను అప్పటికే డిగ్రీ చదువుతున్నాను కనుక నాకు 2 రోజులు మాకు ఫుడ్ కూడా సరిగ్గా లేదు. నేను మహారాష్ట్రలో బీటెక్ చదువుతున్నాను. అప్పుడు ఇందిరాగాంధీని చంపేస్తారు. తన ఓన్ సెక్యూరిటీ గార్డ్స్ 2 షూట్ అంటే బ్లాంక్ దీంట్లో ఆ యొక్క చంపి పారేశారు. మరి ఆమెను కాల్చినప్పుడు దేశమంతట్లో ఎవరు చంపారు? సిక్కులు వాళ్ళు చంపారు. పాయింట్ బ్లాంక్ అంటారు కదా, పాయింట్ బ్లాంక్ రేంజ్లో, అంటే ఏమి లేదు, డైరెక్ట్ కాల్చి పారేసేసారు. ఆమె సెక్యూరిటీ గార్డ్ రక్తపు మడుగులు ఆమె కింద పడిపోయింది. ఎవరు చంపారంటే 2 సర్దార్జీలు, సిక్కు మతస్థులు చంపారన్నప్పుడు దేశంలో అప్పుడు అల్లర్లు చెలరేగి 3 రోజుల వరకు వాళ్ళని చంపుకుంటూ వెళ్ళారండి. ఇప్పటికీ ఆ కేసులు ఇంకా దాంట్లో కొంతమంది కన్విక్ట్ అయ్యారు, కానీ అలాగున్న సిక్కులు వాళ్ళని ఎక్కడెక్కడ కనిపిస్తే చచ్చిపోయారు. కనుక మరి ఆమె చచ్చిపోతే, ఆమెను సిక్కు వాళ్ళు చంపితే వీళ్ళందరూ ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ కూడా ఆ యొక్క 31 అక్టోబర్ వచ్చినప్పుడు జరిగిన ఆ ఏండ్ల క్రితం జరిగింది భాషణ, 40 years అవుతుంది కదా, ఆ కుటుంబాలన్నింటిలో ఆ ఫోటో చూస్తే ఆ రోజు చనిపోవటానికి ఏం చేశారు కదండి. వాళ్ళ బతుకుతున్నారు. ఆ యొక్క చంపిన ఆ 2 గాడ్స్తో కానీ, ఆ యొక్క ఖలిస్తాన్తో కానీ, ఆ మూమెంట్తో ఏమీ సంబంధం లేని సిక్కులు ప్రాణాలు కోల్పోయారు. సో ఇక్కడ బైబిల్ ఒక ప్రశ్న వేస్తుంది, మనం వేసుకోమని చెప్తుంది. అదేమిటంటే ఈ యొక్క నేను చెప్తున్న సంఘటనలన్నింటిలో ఒకటి కనిపిస్తుంది. అదేంటో తెలుసా అండి? బైబిల్ చెప్తుంది, దేవుడు ఈ భూమి మీద ఈ మరణాలు చదివినప్పుడు ఆయన అంటున్నాడు, డెత్ అనే మాట, కిల్లింగ్ అనే మాట ఉంటే ఈరోజు కాదండి, ఈరోజు మాట జడ్జిమెంట్. దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆయన సొదొమ గొమొర్రా వాళ్ళందరూ కూడా చనిపోవటానికి, దేవుడు కాల్చివేయటానికి జడ్జిమెంట్. దేవుడు ఆయన ఈ భూమి మీద తీర్పు తీర్చే దేవుడు. ఆయన తీర్పులు పంపించే దేవుడు. సో జడ్జిమెంట్ని బట్టి ఆ యొక్క సొదొమ గొమొర్రా యొక్క మొర గొప్పది ఆకాశానికి వెళ్ళింది. దేవుడికి డిసిషన్ తీసుకోవాలి. కనుక వాళ్ళు చెడిపోయి, నాశనం అయిపోయి, భ్రష్టులైపోయి, దుర్మార్గులైపోయి వాళ్ళు ఆ పాపాన్ని ప్రపంచంలో అన్ని దేశాలకు విస్తరించే అవకాశం ఉంది. కనుక సొదొమ గొమొర్రాను దేవుడు అగ్ని చేత కాల్చి వేసేసాడు. 2 పట్టణాలు కాలిపోయినాయి. ఇది ఒక పాపమే. ఆ పాపానికి తీర్పు దేవుడు వేసాడు. కనుక ఆ తీర్పు ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం అగ్ని నుంచే వచ్చింది తీర్పు. స్మాష్ అయిపోయారు. ఎవ్వడూ బతకలేదు, పిల్లలు కాదు కదా, మొక్కలు బతక. 2వ జడ్జిమెంట్ బైబిల్ చెప్తుంది, ఈజిప్టులో, ఐగుప్తులో తొలిచూలందరూ, ఇట్స్ అ జడ్జిమెంట్. దేవుడు చెప్తున్నాడు, నేను ఆ ప్రజలకు తీర్పు తీర్చేదను అని చెప్పాడు అబ్రహాముకి.
తప్పకుండా తీర్పు. ఎందుకు తీర్పు తీర్చాడంటే అన్యాయానికి, దోపిడీకి, ఆ యొక్క హింసకు బాధ పెట్టారు. తమ దగ్గర పనిచేసే ఐగుప్తుల దగ్గర పనిచేసే ఇశ్రాయేల్ని ఎలాగో చూశారు, వాళ్ళు హీనంగా చూశారు. వాళ్ళు పిల్లలు పుడితే ప్రెగ్నెంట్ అయి 9 నెలలు మోసి ఆ బిడ్డను కంటే ఏం చేస్తారు, వీళ్ళు చంపి పారేస్తారు. ఇది ఎంత దారుణం కదా. తిండి లేకుండా చేశారు, పర్వాలేదు. జీతము అంటే వాళ్ళకి ఇచ్చే ఆ యొక్క ఏదైతే డబ్బు రావాలో అది ఇవ్వలేదు, వాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, వాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు. ఎన్నో చివరికి పుట్టిన పిల్లల్ని కూడా నైల్ నదిలేసి చంపడము, వాళ్ళు అలాగని తప్పించుకుంటున్నారని చెప్పి ఈ యొక్క మంత్రసానులను పంపి డెలివరీ కాగానే మగపిల్లోడైతే చంపేయడము. ఇంకెంత దారుణం. దేవుడు అంటే నేను జడ్జి చేస్తాను. మీరు ఎంతమంది పిల్లల్ని చంపి పారేశారో వాళ్ళ యొక్క పిల్లల్ని, మీ మీదికి ఆ తీర్పు వచ్చినప్పుడు వాళ్ళందరి ఇళ్లలో శవాలు. దిస్ ఇస్ జడ్జిమెంట్. బైబిల్ చెప్తుంది. తీర్పు వచ్చిందండి, తీర్పు వస్తుంది. ఇక మూడవ తీర్పు కూడా, మూడోది కూడా తీర్పే. ఇశ్రాయేల్ దేశం దేవుడి ప్రజల దేశం. ఇశ్రాయేల్ దేశం విగ్రహాలు లేని దేశం. దేవుడు ఈరోజు క్రైస్తవులు కూడా విగ్రహాలు లేని దేశం, క్రైస్తవులు కూడా విగ్రహాలు లేని ప్రజలు. కనుక అలాంటి ఇశ్రాయేల్ దేశంలోకి బయలు అషరా ప్రవక్తలు వచ్చి ఇక్కడ యెహోవా దేవుని యొక్క ఆలయాలు, మందిరాలు కొలగొట్టేసేసి, ఆ యొక్క యాజకులను చంపేసేసి, ఆ ప్రవక్తల్ని హతమార్చేసేసి, కొత్తది ఈ యొక్క బయలుదేవతను పెట్టి ఇశ్రాయేల్ అందరినీ విగ్రహారాధన వైపు తిప్పిన ఆ 450 మంది మీదకి ఏమొచ్చింది, తీర్పు వచ్చింది. ఈసారి ఏమి దిగింది, కత్తి దిగింది. కత్తితో నరికి దేవుడు అలా రక్తం ఏర్లైటెడ్ చేసి దేశంలోంచి విగ్రహాలను తీసి పారేసేసాడు అప్పుడు ఆ టైం. సో బైబిల్లో ఇక్కడ జడ్జిమెంట్స్ ఉన్నప్పుడు ఈ యొక్క జడ్జిమెంట్స్లో జడ్జిమెంట్ అనే మాట బైబిల్లో 419 టైమ్స్ ఉందండి. డేక్స్ బైబిల్ ప్రకారం 419 సార్లు ఈ బైబిల్లో జడ్జిమెంట్ అనే మాట ఉంటుంది. దేవుడు అంటున్నాడు ఇవన్నీ జడ్జి అవుతున్నప్పుడు. ఇప్పుడు మనం ఆఖరికి ఒక్క మాట చూడాలి. ఈ యొక్క ఇవన్నీ చూపించి మీకు చెప్తున్నాను. యూదులు భయపడ్డారు. ఏం భయపడ్డారంటే యేసు ఆశ్చర్యకార్యాలు చేస్తే, అద్భుతాలు చేస్తే, చచ్చిపోయిన వాడిని లేపితే ఏమవుతుంది అంటే, మనుషులందరూ కూడా యేసు ప్రభుని రాజుగా చేస్తే మళ్ళీ ఇంకొక ఉద్యమం ప్రారంభమవుతే ఆ ఉద్యమాన్ని చూస్తూ రోమీలు ఊరుకోరు. వాళ్ళు లేచి వాళ్ళకు బెటాలియన్ సైన్యాలు ఉంటాయి కనుక వేలల్లో, అప్పట్లోనే లక్షల్లో సైన్యాలు పెట్టి లేచి వచ్చి మళ్ళీ యెరూషలేమును దండెత్తి, అంటే ఆ యొక్క రివోల్ట్ని, ఉద్యమాన్ని అణిచివేసినప్పుడు అందరం పోతాం మనం, దీనికి ఎందుకు అని చెప్పి ఆయన ఒక మాట అంటున్నాడు. ఏంటంటే ఈ యొక్క కయప అతని పేరు, అందరూ చనిపోయే బదులు ఒక్కడు చచ్చిపోతే బెటర్ కదా. చూడండి 11వ అధ్యాయంలో అంటాడు అదే. అయితే వారిలో కయప అని ఒకడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడు, మీకేమీ తెలియదు, ఆత్మ ద్వారానే మాట్లాడాడు, మన జనమంతయు నశింపకున్నట్లు ఒక్క మనుషుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకున్నారని వారితో చెప్పాను. తనంతట తానే ఇలాగ చెప్పలేదు, కానీ ఆ సంవత్సరం ప్రధాన యాజకుడు ఉండను కనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు చావనయున్నాడని ప్రవచించెను. అతడు ప్రవచిస్తున్నాడు అది, కానీ అతను తెలియక చెప్తున్నాడు, ప్రవచిస్తున్నాడు. కానీ అసలు విషయం ఏమిటంటే అతడు అనుకుంటున్నాడు వీళ్ళందరం చనిపోయే బదులు యేసును చంపేస్తే బెటరు. సో ఈరోజు బైబిల్ చెప్తుంది దేవుడు ఎందుకు అనుమతించాడు. యేసు మరణము అది బైబిల్ చెప్తుంది జడ్జిమెంట్. ఈ కయప వీళ్ళు కలిసి ఏం చేశారు, ఒక జడ్జిమెంట్, అన్యాయపు తీర్పు. ఏ పాపం చేయకపోయినా కానీ జనులందరూ చనిపోవడం కంటే యేసు చనిపోతే, ఒక్కడు చనిపోతే మనకు పీడ వదిలిపోద్దని చెప్పి యేసును అప్పచెప్పి ఆయనను సిలువకేసి ఆయనను దారుణంగా చంపినప్పుడు ఈరోజు యేసు మరణం ఎందుకు అనంటే దేవుడు ఫైనల్గా మాట్లాడుతున్నాడు మన బ్రతుకుల్లో. ఆలోచించండి, సొదొమ గొమొర్రా వాళ్ళు చేసిన పాపాన్ని దేవుడు తీర్పు తీర్చడానికి, ఆ పాపాన్ని భరించడానికి ఇంకెవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. ఎవరి పాపమో వాళ్ళే భరించాలి. రెండవది, ఐగుప్తు యొక్క ప్రజలు చేసిన పాపము, దోచుకోవడము, బాధ పెట్టడము, వాళ్ళను హింసించడము, వాళ్ళ కన్నీరు దుఃఖముతో వేధించడము, ఆ యొక్క ఐగుప్తుల యొక్క పాపం దేవుడి మీద ఎవరి మీద మోపాలని? వాళ్ళ మీదనే. కనుక ఆ తీర్పు వాళ్ళ పిల్లల మీదకి వస్తే పిల్లలందరూ కూడా చనిపోయారు. మూడవది, ఐగుప్తులోకి, ఆ యొక్క ఇశ్రాయేల్ దేశంలోకి వచ్చిన ఈ యొక్క అన్యం, ఆ యొక్క ప్రవక్తలు, దొంగ ప్రవక్తలు, బయలు ప్రవక్తలు, వాళ్ళు తీసుకొచ్చిన పాపం ఏంటంటే ఆ దేశంలోకి అబద్ధాన్ని, అసత్యాన్ని, దేవుడి నామాన్ని దూషింపజేసే విగ్రహాన్ని తీసుకొచ్చారు. కనుక ఆ తీర్పు వాళ్ళ మీదకి వచ్చింది, వాళ్ళు నశించిపోయారండి. సో ఈరోజు బైబిల్ అంటుంది దేవుని యొక్క వాక్యంలో, ఈ భూమి మీద మనుషులందరూ కూడా ఉన్నారు కదా, మనుషులందరూ కూడా చేసేది ఏంటండి?
పాపమే కనుక భూమి మీద ఈరోజు మనుషులందరి విషయం వచ్చినప్పుడు చూడండి, రోమీలకు రాసిన పత్రిక చూడండి, 2 వచనాలు చూసి మనం ప్రార్థన చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రికలో దేవుడు ఒక వాక్యం చెప్తుంది. లేకపోతే మొదటిది రోమా 3:23 చూస్తే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇదే కాకుండా దేవుని యొక్క వాక్యంలో 3వ అధ్యాయంలోనే చూడండి 11వ వచనం, ఇందుని గురించి రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు కనుక, గ్రహించువాడు ఎవడునూ లేడు కనుక. అంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఈ భూమి మీద నీతిమంతుడు ఒక్కడు కూడా లేదని చెప్పి. ఆ తర్వాత ప్రసంగిలో కూడా ఉంటుంది చూడండి, ప్రసంగి 7:20లో కూడా బహు స్పష్టంగా బైబిల్ అంటుంది, ఈ భూమి మీద మనుషులందరూ పాపం చేస్తే అసలు పాపం లేని వాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఎవ్వరూ లేరని బైబిల్ చెప్తుందండి. దేవుని యొక్క వాక్యం కాదండి, ఇక్కడి నుంచి అవుతాను చూడండి. వెరీ గుడ్ అన్న. పాపం 20 వచనం, పాపము చేయకుండా మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనా లేడు. అది గుర్తుపెట్టుకోండి. 7వ అధ్యాయము 20వ వచనం అండి. ప్రసంగి 7:20లో కూడా బహు స్పష్టమైన మాట, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. సో బైబిల్ అంటేది భూమి మీద మనుషులందరూ పాపులు కనుక మరి ప్రతి వాడి పాపం ఎవరి మీద మోపాలి? వాళ్ళ మీదే మోపాలి. ఇంకా దానికి తప్ప ఇంకా ఏమీ లేదు కనుక దేవుడు ఆనాడు కయప అనే ఆ ప్రధాన యాజకుడి ద్వారా అతను ప్రవచించాడు, అన్యాయపు తీర్పు తీర్చాడు. యేసుక్రీస్తుని సిలువకు అప్పచెప్పారు, ఆ రోజు చంపి పారేశారు. కానీ దేవుడు ఇక్కడ ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. లాస్ట్కు స్క్రీన్ మీద 3 సిలువలు చూద్దాం ఒక్కసారి. 3 క్రాసెస్ ఉంటే ఈరోజు మీకు ఒక మెసేజ్ అర్థమవుతుంది. మంచిగా ఆలోచించండి. దేవుడు అంటున్నాడు, సొదొమ గొమొర్రా యొక్క నీచమైన పాపము వాళ్ళ దేవుడు అగ్నితో కదా కాల్చి బూడిద చేసేసి, అది శరీర పాపంగా. ఇదే దేవుడు బైబిల్లో ఐగుప్తుల పాపము, వాళ్ళు పిల్లల్ని కూడా వేధిస్తే పిల్లల్ని చంపి తీర్పు తీర్చేశాడు. 3వది ఇదే బైబిల్ చెప్తుంది, విగ్రహారాధనలోకి నడిపించిన ఆ యొక్క బయలు అశ్రా ప్రవక్తను దేవుడు నరికి చంపిస్తే ఆ తీర్పు. ఇక్కడ 3 సిల్వలు ఉంటే ఇక్కడ బైబిల్ చెప్తుంది. మీరు ఎన్ని ఏండ్ల నుంచి విన్నా, ఈరోజు కూడా ఈరోజు మెసేజ్ వినండి, మీకు ఒక దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. అదేమిటంటే, ఈ యొక్క 2 దొంగలు ఉన్నప్పుడు ఒక దొంగ ఏం చేశాడంటే, మమ్మల్ని రక్షించు, నిన్ను నువ్వు రక్షించుకో, ఇక్కడ నుంచి మనము ఏదైనా నువ్వు అద్భుతాలు చేసేవాడు తప్పించుకొని వెళ్ళిపోతే కదా, నీ పని నువ్వే చేసుకో, మేము మళ్ళీ దొంగలుగానే బతుకుతామని ఒకడు చెప్పాడు కదండి. ఆ యొక్క లూకా సువార్త 23లో ఉంటుంది వీళ్ళిద్దరి గురించి చెప్పినప్పుడు. ఇంకొక దొంగ ఏం చేశాడండి, ఇంకో దొంగ ఏమన్నాడు తెలుసా, అతన్ని తిట్టి అతన్ని అతన్ని గద్దించి అన్నాడు, ఒరే మనం పాపంతోనే బతికాం, పాపంలోనే జీవించాం, పాపంలో పట్టుబడ్డాం, ఈరోజు మామూలు శిక్ష కాదు, మనకి ఏమేసేసారు శిక్ష, ఇక సిలువ దిగేదైతే ఏమీ లేదు కనుక. ఇలాంటి పరిస్థితుల్లో కనుక కానీ మన పక్కన ఉన్న ఈయనలో ఏ పాపం లేదు కనుక ఇతనికి ఒక శక్తి చూస్తున్నాను అని చెప్పి యేసు వైపు తిరిగి ఆ దొంగ ఏం చేశాడు తెలుసా అండి, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో, ఎందుకంటే నేను నాతో పరదేశంలో ఉంటావు అన్నప్పుడు. ఈ బైబిల్లో ఈరోజు చెప్పిన మొత్తం మెసేజ్ దీంట్లోనే ఉందండి. మనుషులందరికీ ఒక ఛాన్స్ ఇస్తున్నాడు దేవుడు. ఒకటి, నీ పాపము నీ మీద మోపుకొని నువ్వు భరించవచ్చు. రెండవది, నీ పాపము క్రీస్తు మీద మోపచ్చు. అంతే జడ్జిమెంట్ దేవుడు చెప్తున్నాడు. భూమి మీద ప్రతి మనిషికి అవకాశం. మరి భూమి మీద ఎవడైనా నీతిమంతుడు ఉన్నాడా? ఒక్కడు లేడు, ఎవడూ లేడు అసలు. ప్రతివాడు పాపం చేస్తే ఆ పాపాన్ని తాను భరించవచ్చు, నీ ఇష్టం. ఆ పాపానికి శిక్ష తెచ్చుకోవచ్చు, ఆ పాపం కింద నువ్వు నలిగిపోవచ్చు, ఆ శాపం కింద నువ్వు బతకచ్చు. కానీ ఒక ఆప్షన్ ఇస్తున్నాడు దేవుడు, నీ పాపాన్ని యేసు మీద మోపవచ్చు. ప్రధాన యాజకుడు అదే పని చేశాడు ఆ రోజు కయప. మనందరం ఎందుకు సావడము, ఇది ఎత్తి యేసు మీద వేస్తే చచ్చిపోతాడు, వెళ్ళిపోతాడు. అవును, పోతే పడ, మనమందరం మంచిగా ఉంటాం. కయపకు అర్థమైంది, అది ప్రవచనాత్మకంగా ఈరోజు దేవుడు చెప్తున్నాడు. ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని భాషలు, అన్ని దేశాలు మీ పాపాన్ని మీరు భరించాల్సింది, ఎందుకంటే మీరు పాపమే కలుగుతారు. కానీ ఒక ఆప్షన్, మీరు పాపము యేసు మీద మోపచ్చు. దేవుడు లాస్ట్కి తీసుకొచ్చి 2 సిలువల దగ్గర చెప్తున్నాడు. వీడు కూడా ఇంకొక దొంగను కూడా దేవుడు నేను రక్షించను, నీ పాపాన్ని నేను మోయను అనలేదండి. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఆయన. అందరి పాపాలు, హిందువులైనా, క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, జొరాస్ట్రియన్స్ అయినా, పంజాబ్ వాళ్ళైనా, సిక్కు వాళ్ళైనా, షింటో మతస్థులైనా, ప్రపంచంలోని అన్ని మతస్థులు అందరూ పాపులే మానవులు. ఈ లోకంలో ఏ దేవుడు దేవత లేరు. మనిషి పాపాన్ని మోసేవాడు, పాపాన్ని మోసి భరించి దాన్ని తీసివేయగలిగిన వాడైతేనే ఉంటుంది. యేసు అంటున్నాడు, ఇదిగో
నా మీద తండ్రి ఆ యొక్క పాపాన్ని మోపాడు, నేను అందరి పాపములను మోస్తాను. యెషయా 53 కదా, 5వ వచనం 6వ వచనంలో మన అందరి దోషం అతని మీద మోపబడిపోయింది. కనుక ఇక్కడ ఇంత ఆప్షన్ ఆ దొంగకి ఏముందండి కదా, నేను దిగి వెళ్ళిపోవాలని చూస్తున్నాడు, కానీ వాడి పాపానికి వచ్చే మరణం ద్వారా వచ్చే నిత్య అగ్రగంధకంలో వెళ్ళకుండా ఇంకో దొంగ తప్పించుకున్నాడండి కాదు. సో దేవుడు ఈరోజు వరకు అన్నాడు, యేసు మరణం ఎవరి కొరకు అంటే దేవుడి తీర్పు కొరకు, మనందరి తీర్పు ఆయన మీద వేశాడు. ఎంత మంచి దేవుడు కదా, మనల్ని ఎంతగా ప్రేమించి మన మీదికి రావాల్సిన తీర్పును తన కుమారుడి మీద వేసినప్పుడు అతడు స్వరూపము సొగసుకోలిపాడు కదా. ఎంత వేదన పడ్డాడు, అంత డీపెస్ట్ ఆ యొక్క బాధ కదండి. చేతులలో కాళ్ళలో మేకులు కొట్టినప్పుడు ఆ బాధ ఎంతగా ఉండదంటే, నేను ఆ దోషాన్ని మీరందరూ బ్రతకటానికి, యూదులందరూ వచ్చి, రోమీలు వచ్చి ఈ పట్టణాన్ని, దేవాలయాన్ని నాశనం చేసకుండగా ఒక్కడు చచ్చిపోతే చాలు కదా అని సిలువేసి పారేశారు వాళ్ళు. అది రియల్గా దేవుడు చేసింది. అది దేవుడు అంటున్నాడు, నీ లోకాన్ని ప్రేమిస్తున్నాను. దేవుడు ఎప్పుడని చెప్పాడండి, ఆ యొక్క యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించనుందా, దేవుడు యూదులను ఎంతో ప్రేమించనుందా. దేవుడు, నేను యూదులనే కాదు లోకానంతటినీ ప్రేమించాను కనుక నా ప్రేమను అర్థం చేసుకొని నా కుమారుడి మీద వేసిన శిక్షను మీరేం చేయాలంటే మీ యొక్క పాపాన్ని ఆయన మీద మోపితే 100% మీకు విడుదల కలుగుతుందండి. సో బైబిల్ ఈరోజు చెప్తుంది, యేసు ఎందుకు మరణించాడంటే నా తీర్పును శిలువలో భరించాడు. అందరం కళ్ళు మూసుకొని తల వంచి, ఎంత గొప్ప దేవుడు కనుక మనందరము సొదొమ గొమొర్రా పాపంలో లేమాండి. ఎవరో ఒకళ్ళు అలాంటి నీచమైన కాకపోయినా లైంగిక పాపాల్లో ఎంతమంది భర్తకు తెలియకుండా భార్యలకు తెలియకుండా భర్తలు, తల్లిదండ్రులకు తెలియక పిల్లలు, ఎంతమంది రోజు ఈ భూమి మీద చెడిపోయి ఉన్నారు కదా. ఈ పాపం నేను భరించగలుగుతావా? దేవుడు అంటున్నాడు, బిడ్డ ఆ పాపంతో నీ యొక్క ప్రాణము, నీ ఆత్మ నశించిపోద్ది కనుక నేను దిగి వచ్చాను బిడ్డ, నీ పాపము నా మీద మోపు, నీకు క్షమాపణ ఇచ్చి నీకు ప్రాయశ్చిత్తం చేసి నీకు నేను పరలోక రాజ్యం ఇస్తానని చెప్తున్నాడు. ప్రియదేవుల దేవుడి తీర్పు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు సొదొమ గొమొర్రా లాంటి పాపము ఈరోజు ప్రతి ఒక్క జాతిలో, ప్రతి మనుషుల్లో, ప్రతి ఒక్క ప్రాంతంలో, ప్రతి ఇంటిలో కూడా ఈ పాపం ఈరోజు కనిపిస్తుంది. ప్రపంచంలో ఎంతమంది లైంగికంగా ఈరోజు పర్ఫెక్ట్గా ఉన్నారండి, ఎంత భయంకరము కదా. లోకము చెడిపోయి అపవిత్రులై బతుకుతుంటే, బిడ్డ ఈ పాపము నువ్వు చేసావా, భరించావా, కానీ నువ్వు భరించనక్కర్లేదు, ఆ పాప శిక్షను నా కుమారుడి మీద వేయమని దేవుడు పిలుస్తున్నాడు. రెండవది, ఎంతమంది ఐగుప్తులు చేసిన పాపం, ఇతరులను దోచుకోవడం, ఇతరులను బాధ పెట్టడం, ఇతరులను హింసించడం, ఇతరులను వేధించడము, ఆ పాపము నీకు వచ్చే శిక్ష మరణమే కనుక భయంకరమైనది. కానీ నా కుమారుడైన క్రీస్తు మీద వేస్తే ఆ తీర్పు నీవు తప్పించుకుంటావు. అంతేకాదు, ఈ లోకంలో ఎంతోమంది నిజ దేవుణ్ణి ఎరిగి కూడా నిజ దేవుణ్ణి ఎరగనక్కర్లేకుండా బయలు అశ్రా దేవతల ప్రవక్తలను పూజించి ఆరాధించి బొమ్మల్ని, విగ్రహాలను పెట్టి కదా, ఇదిగో తొండమున్న దాన్ని, తోకున్న దాన్ని, దేవుళ్ళని పూజింపజేసి ఆరాధింపజేసి వెండి, బంగారు, ఇత్తడి, కర్ర, కొయ్య బొమ్మల్ని, రాతి బొమ్మలను, కోతుల్ని, ఆవుల్ని పూజింపజేస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఆ భయంకరమైన పాపమునకు కారణమైన వారిని దేవుడు వదిలిపెట్టాడు. కానీ వాళ్ళకు కూడా అవకాశం ఇస్తున్నాడు. పూజారులకు, మంత్రగాళ్లకు, శకునగాండ్రకు, బాబాలకు, భయంకరమైన మత ఆ యొక్క నాయకులకు, వాళ్ళు ముళ్ళాలైనా, వాళ్ళు ఇమాములైనా సరే, ఎవడైనా సరే, మీ పాపాన్ని ఆనాడు కత్తితో వధిస్తే కిషోను రక్తముతో ఆ పాపం వెళ్ళిపోతే, ఇప్పుడు ఆ రక్తము కాదు, నా కుమారుడైన రక్తం ఇస్తున్నాను. ఓ మంత్రగాళ్ళారా, ఓ పూజారులారా, ఓ ఇమాములు, ఓ ముల్లాలు, ఏ పాస్టర్లు, ఎవడైనా సరే రండి, నా కుమారుడి మీద ఆ పాపాన్ని మోపండి. మీరు మనుషులను తప్పుదారి పట్టించి, మనుషులను అబద్ధంలోకి నడిపించి, అసత్యంలోకి, వారు నిత్య జీవం లేకుండా నాశనానికి కారణమవుతుంది. మీ మీద నా ఉగ్రత మండుతుంది. మీరు ఒకవేళ ఆ ఉగ్రతను క్రీస్తు మీద వేసేస్తే మీరు తప్పించుకుంటారు. 2 సిలువలు అటు ఇటు. ఒకడు తన పాపాన్ని, తన తీర్పును యేసు మీదకి వేసేసి చక్కగా దేవుని రాజ్యం పొందుకున్నాడు. ఒకడు ఆ యొక్క తీర్పును యేసు మీద వేయటానికి ఇష్టం లేకుండా ఇంకా అక్కడ బేరసారాలు ఆడుతూ శాపగ్రస్తుడు నరకానికి వెళ్ళిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఈరోజు ఆలోచిద్దాం. యేసు ఎందుకు మరణించాడంటే జడ్జిమెంటు, భూలోకానికి రావాల్సిన తీర్పును తన కుమారుడి మీద వేసి ఆ యొక్క న్యాయాన్ని జరిగించి మనం దాని కింద సెలవులో కాపాడబట్టానికి కనుక ఈ సత్యం అర్థమైతే నువ్వు ప్రతిరోజు రాత్రి పండుకునే లోపడే నీవేదైనా తప్పు పాపాలు అంటే అవి యేసు మీద మోపేసుకుంటే
క్షమాపణ కొరికితే యథార్థంగా దేవుడు మనం బల తీసుకునేటప్పుడు కూడా ప్రభువా నన్ను భరించిన దేవుడు అని చెప్పి ఇంకొకసారి జ్ఞాపకం చేసుకొని మన బలహీనతలు, మన యొక్క అవిధేయత, అన్యాయము యేసు ప్రభుకి ఇచ్చేస్తే తీసుకుంటాడు ఆయన. కానీ నీ యొక్క జీవితంలో జెన్యానిటీ చూస్తాడు ఆయన. యథార్థమైన మనసు ఉంటే తప్పక తీసుకొని నేను రక్షిస్తాడు. కనుక యేసయ్యా ఇంకొకసారి మా అందరి దోషములు మోసే ప్రభా సిలువకు వేలాడి ప్రాణం పెట్టిన యేసయ్యా, ఇంకా నేను నా పాపాలను ఒప్పుకోక, ఇంకా నా పాపాలను కప్పుకొని, ఇంకా నేను వేషధారిగా బతికితే నా గతి ఏమవుతుంది ప్రభా? నశించిపోతాను దేవా. నువ్వు వచ్చి 2000 సంవత్సరాలైనా ఇంకా వేషధారిగా బతుకుతూ ప్రభా, ఇంకా మతానుసారంగా బతుకుతూ, ఇంకా ఆచారంలో బతుకుతూ నా పాపాన్ని నేను కప్పుకుంటే ప్రభా, నీ కుమారుడి మీద నువ్వు వేసిన తీర్పు, ఆ జడ్జిమెంట్ వేస్ట్ అయిపోతుంది ప్రభా. కానీ నా తీర్పును భరించిన క్రీస్తుకు నేను అప్పచెప్పుకుంటే నేను బ్రతుకుతాను దేవా అని నిజంగా నీ హృదయంలో నిశ్చయించుకుంటే నీ బ్రతుకులో ఇంకా ఏ పాపాన్ని దాచిపెట్టుకోవద్దు. నువ్వు ఏ యొక్క అవిధేయతను, తిరుగుబాటుని, ఏ దోషాన్ని యేసు మీద మోపేసేయి. ప్రార్థన చేసుకో. దేవుడు తప్పకుండా కృప చూపిస్తాడు. కనుక ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా, పరిశుద్ధుడా, మరొక్కసారి ప్రభా ఈరోజు మమ్మల్ని ప్రేమించి ప్రభా నాయన యేసు మరణం అనే యొక్క తండ్రి 3rd పార్ట్ కూడా నాయన మేము బైబిల్లోంచి చూసి నేర్చుకుంటకు మీరు ఇచ్చిన మంచి కృపను బట్టి నీకు స్తోత్రాలు. విన్నవారందరి హృదయాల్లో వాక్యాన్ని ఫలింపచేయండి నాయన. ఇదిగో నా తండ్రి సొదొమ గొమొర్రా పాపము యేసు మీద మోపబడింది ప్రభా నాయన. ఐగుప్తు యొక్క లోక పాపము యేసు మీద మోపబడింది ప్రభా. ఈ లోకంలో అన్య మతస్థులు అనేక మంది ప్రభా మత నాయకుల యొక్క పాపము యేసు మీద మోపబడింది. కానీ ఇక మాకు ఆ యొక్క దోష శిక్ష అవసరం లేదు. ఇక మేము కూడా ప్రభా నీ వద్ద వచ్చి ఒప్పుకొని విడుదల పొందే గొప్ప కృపను మాకు నాయన ప్రయాసపడి నా యొద్దకు రండి అని పిలుస్తున్నావు. కనుక నా తండ్రి నాయన, పడమటికి తూర్పు ఎంత దూరం మీ అతిక్రమణలు మీకు అంత దూరపరచబడతాయని చెప్తున్నావు. కనుక ప్రభా నీ సిలువ నీళ్ళలోకి వచ్చి ప్రభా మా పాపానంతటి నీ మీద మోపుకొని మేము విడుదల పొందే కృప మాకు ఇచ్చిన నీకు స్తోత్రాలు చెల్లిస్తూ పెద్దపడిన వాక్యాన్ని నారుకటి నీరు పోసి నిరంతరాలు ఫలింపచ్చే. మరి ఇక్కడ ఉన్న ఏ ఒక్క బిడ్డ ప్రభా నా తండ్రి John 3:16 జ్ఞాపకం చేసు. దేవుడు యూదులను కాదు అందరినీ ప్రేమించి ఆ శిక్షణ ఆయన మీద వేశాడని నమ్మి విడుదల పొందే భాగ్యాన్ని దయచేయమని అన్ని నామాల కంటే పైనాము మా కొరకు సిలువలో 6 గంటలు వేలాడుతూ ప్రాణాన్ని ధారపోసి మా యొక్క తీర్పును భరించిన మా రక్షకుడైన యేసు నామాన్ని బట్టే వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.